శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఒక వ్యక్తి చిన్నతనము నుండి అంటే బాలుడుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళింట్లో ఉన్నటువంటి వాళ్ళ దైవాన్ని తల్లిదండ్రులు పూజిస్తూ ఈ పిల్లవాడికి కూడా నేర్పారు. ఆ పిల్లవాడు ఆ దైవాన్ని పూజించుకుంటూ మోక్షము అనేది, ఆత్మసాక్షాత్కారము అనేది మానవ జీవితంలో అత్యద్భుతమైనటువంటి విషయము. ఇంకా ఆ మోక్షాన్ని పొందితే, ఆత్మసాక్షాత్కారాన్ని పొందితే ఇక మనిషి జన్మలెత్తవలసినటువంటి అవసరము లేదు అనేటువంటి విషయాలు విన్నాడు. ఇవన్నీ ఆ భక్తి మార్గంలో సాగుతూ వెళుతున్నప్పుడు ఇవన్నీ వినపడినాయి, గ్రంథాలలో అక్కడక్కడ తగిలినాయి. వెంటనే అనేక గ్రంథాలలో తపస్సులు చేసి భగవంతుడి కోసం భగవంతుడిని ప్రత్యక్షం చేసుకున్నారు అనేటువంటివి కూడా విన్నాడు. భగవంతుడిని ప్రత్యక్షం చేసుకుని అనేక మంది భగవంతుడి నుంచి వరాలు పొందారు అనేటువంటిది కూడా విన్నాడు. అంటే ఆసక్తితో ఇవన్నీ చదువుకుంటున్నాడు గ్రంథాలు. వాటిలో ఇవన్నీ కూడా తనకు తెలిసినాయి. అనేక మంది ప్రవచనకారులు కూడా ఈ విషయాలన్నీ చెబుతున్నారు. అలా తెలుసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఇక ఆ మోక్షం పొందేస్తే, ఆ ఆత్మసాక్షాత్కారం ఏదో నాకు కలిగితే ఇక ఈ జన్మ కూడా అయిపోతుంది, ఇదే కదా జీవితానికి అర్థము పరమార్థము అనేటువంటి విషయాన్ని చెబుతున్నారు. కనుక నేను నా దేవుడి కోసం తపస్సు చేస్తానని అతను తల్లిదండ్రుల అనుమతి తీసుకొని తపస్సు చేసుకోవడానికి ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. సరే, తపస్సు చేసుకుంటున్నాడు. అలా కొంతకాలం తపస్సు చేసుకుంటూ ఒక ఏకాంత ప్రదేశంలో గడిపాడు. ఆహార ఏర్పాట్లన్నీ కూడా తల్లిదండ్రులు చేశారు, ఇంటి నుంచి పంపుతున్నారు. అంటే ఆయన ఉద్దేశం తపోభంగం కలగకూడదు కాబట్టి ఒక ఏకాంత ప్రదేశం కావాలని ఇంటి నుంచి దూరంగా వెళ్ళాడు. కానీ తిండి తెప్పలు కాలకృత్యములు ఇవన్నీ తప్పవు కాబట్టి ఆ ఏర్పాట్లన్నిటికీ తల్లిదండ్రుల మీదే ఆధారపడ్డాడు. వాళ్ళు అవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కూడా భక్తులు, వాళ్ళు కూడా నమ్ముతున్నారు మనకు లేనంత భక్తి మన బిడ్డకు కలిగింది. ఎందుకంటే అసలు ఆ బిడ్డకి ఆ దేవుడు, ఆ విధానం, ఆ పద్ధతి నేర్పిందే తల్లిదండ్రులు. వాళ్ళు మనకి కలగనంత మోక్షాసక్తి, ఆత్మసాక్షాత్కార ఆసక్తి మన బిడ్డకు కలిగింది కాబట్టి మనం అన్ని ఏర్పాట్లు చేద్దామని చక్కగా ఏకాంతంగా ఎటువంటి శబ్దములు, మోతలు, డిస్టర్బెన్సులు ఏమీ లేని ప్రదేశాన్ని అతనికి చూపించారు వాళ్ళు. చక్కగా అతను కూడా అక్కడ ఉండటానికి నిర్ణయించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. కాలకృత్యాలకి అన్నింటికి ఏర్పాట్లు ఉన్నాయి, భోజనాలు అవన్నీ ఇంటి నుంచి వస్తాయి, అన్ని చక్కటి ఏర్పాట్లు ఉన్న ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం ఏకాంతంగా ఉంటున్నాడు, ఈ మోతలకి దూరంగా. అలా కూడా అతను పుస్తకాల్లో, గ్రంథాల్లో చదివాడు. అనేక మంది చెబుతుంటే విన్నాడు. చాలామంది ఇళ్ళు వదిలిపెట్టి అనేక ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏకాంత సాధనలు చేసి ఆ తపస్సుల ద్వారా భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు అని. సరే, ఇతను ఆ తపస్సులో భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇతనికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నీకేం కావాలి అని అడిగాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు అనేటువంటి కన్ఫ్యూజన్ మీకు అక్కర్లా. ఆయన పూజిస్తున్న వాళ్ళ మత భగవంతుడు. ఆయన ఏ దేవుణ్ణి ఏ రూపంలో పూజిస్తున్నాడో ఆ రూపంలో ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుడి కోసమే పూజించాడు, తపస్సు చేశాడు, ఆయన ప్రార్థించాడు. చిన్నతనం నుంచి ఆ దేవుడితోనే సాగుతున్నాడు. ఇప్పుడు తపస్సు కూడా ఆ దేవుడితోనే సాగింది. అప్పుడు ఇతను ఆ దేవుణ్ణి అడిగాడు, భగవంతుడా, నాకు మోక్షం కావాలి అని. నాకు ఆత్మసాక్షాత్కారం అంటారు కదా, మోక్షం అంటారు కదా, అది కావాలి. దానికోసం నేను తపస్సు చేశాను కాబట్టి అది నాకు కావాలి అన్నాడు. అప్పుడు భగవంతుడు చిరునవ్వు నవ్వి, నాయన, మోక్షము ఆత్మసాక్షాత్కారము అంటే ఒకరు ఇచ్చేది కాదు, ఒకరు పుచ్చుకునేది కాదు. అది ఒక స్థితి పేరు. అది నీ మానసికంలో నీకు కలగవలసిన స్థితి. అంటే ఒక ప్రశాంత స్థితి, ఒక నిశ్చల స్థితి, ఒక నిర్మల స్థితి.
ఒక దుఃఖరాహిత్య స్థితి. ఎన్ని జరుగుతున్నా ప్రపంచంలో ఏమి జరుగుతున్నా చలించని స్థిరమైనటువంటి ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞ. అది నీ మనోభావాల్లో కలగాలి. నీ మనోభావాలను కదుపుకునేది నువ్వే. నేనెలా నీకు ఇవ్వగలను? నువ్వు నన్ను ఈ రూపంలో పూజించి అర్చించి చిన్నతనం నుంచి పూజించుకుంటూ వస్తున్నావు గనుక, ఈ రూపానికి నువ్వు బాగా ఆసక్తుడు అయ్యావు గనుక, నా కోసం తపస్సు చేసావు గనుక నేను ఈ రూపంతో నీకు దర్శనమిచ్చా. నేను ఇవ్వగలిగినవి ఏమన్నా అడుగు. ఎందుకంటే మోక్షం అనే దాంట్లో, ఆత్మసాక్షాత్కారం అనే దాంట్లో ఏకత్వమే ఉంటుంది, అనేకత్వం ఉండదు. అంటే ఇద్దరు ఉండరు అక్కడ. ఆ స్థితిని నువ్వు నీలో పట్టుకోవాలి. నీలోనే ఉన్న స్థితి అది, మొత్తం ఉన్న స్థితి అదే. ఇప్పుడు మోక్షం నేను ఇవ్వగలిగితే ప్రత్యక్షమయ్యా భగవంతుణ్ణే, కానీ మోక్షం నేను ఇవ్వగలిగితే అది ఇవ్వగలిగినటువంటి వస్తువు అయిపోద్ది, ఇవ్వగలిగినటువంటి విషయం అయిపోద్ది. ఇచ్చేవాడు ఉంటాడు, పుచ్చుకునేవాడు ఉంటాడు, ఇద్దరు ఉంటారు అక్కడ. అలా మోక్షం లేదు అసలు. అదొక సహజ స్థితి, అదొక ఏకత్వపు స్థితి, అనేకత్వపు భావనలు లేని స్థితి. దేవుడు చెబుతుండే కుర్రోడికి ఏం అర్థం కాల. అదేంటి స్వామి, అన్ని ఇచ్చేది నువ్వే అంటున్నారు, చిన్నప్పటి నుంచి సమస్తము సమకూర్చేది భగవంతుడే అంటున్నారు, మనం పుట్టించింది భగవంతుడే అంటున్నారు, మనం చంపేది భగవంతుడే అంటున్నారు, మధ్యలో మనం పెరగడానికి అవసరమైనవన్నీ సమకూర్చేది భగవంతుడే అంటున్నారు. నీకు బోల్డ్ ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు, మొత్తం మానవ జాతి అంతా ఎలాగే వెళుతుంది కదా స్వామి. కాకపోతే నిరూపాలు ఎవరి మతంలో వాళ్ళ దేవుళ్ళని పెట్టుకున్నారు. మరి అంతమంది దేవుళ్ళు ఉన్నారు లేదో నాకు తెలియదు. మా ఇంట్లో నిన్ను పూజించారు, నీతో నేను వచ్చాను, నిన్నే నమ్ముకున్నాను. ఇప్పుడు నువ్వు ఎంత తపస్సు చేసినా ఈ విషయం చెబుతున్నావు ఏంటి స్వామి అన్నాడు. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నాయన మొత్తం ఈ సృష్టికి కారణమైనా నువ్వు దేవుడిని భావిస్తున్న నాకు కూడా కారణమైన, మనిషిని నేనని నువ్వు భావించుకుంటున్నా, శరీరం నాదని నువ్వు భావించుకుంటున్నా నీకు కూడా కారణమైన, మొత్తం ఈ సృష్టిలో ఉన్న అన్నిటికీ కారణమైనటువంటిది ఒక శక్తి, విశ్వశక్తి. అన్నిటికీ అదే. దేవుళ్ళు అందులోనే ఉన్నారు, దేవతలు అందులోనే ఉన్నారు, మనుషులు అందులోనే, గ్రహగోళ నక్షత్రాలు అందులోనే, అన్ని సమస్తం. నువ్వు ఏది భావించుకున్నా, ఏది గ్రహిస్తున్నా, అంటే నీ గ్రహింపుకి ఏది అందుతున్నా, నీ గ్రహింపుకి దేవుడు అందుతున్నా, నీ గ్రహింపుకి దేవత అందుతున్నా, నీ గ్రహింపుకి ఏది అందుతున్నా అదంతా అందులోనే ఉంది. నువ్వు గ్రహించగలుగుతున్నావు కదా. గ్రహించగలగాలి అంటే నాయన జాగ్రత్తగా విను, నాకు తెలిసింది చెబుతాను. ఎందుకంటే మోక్షం ఇవ్వగలిగింది కాదు, అది నువ్వు పొందవలసింది. నీ మానసిక స్థితి, వస్తువు కాదు, విషయము కాదు, భావము. అనంత ఏకత్వ భావము అంటే అభావ స్థితి వస్తుంది. అది నీకు అర్థం అవ్వాలి ముందు. అది నీకు అర్థం అవ్వాలి. నువ్వు భక్తి మార్గంలో నన్ను ఆరాధించుకుంటూ వచ్చావు, మోక్షం భగవంతుడు ఇచ్చేస్తాడు అనుకుంటున్నావు. కింద కూడా అలా చెబుతున్నారు మీ వాళ్ళందరూ, ఈ భూలోకంలో అలాగే చెబుతున్నారు మీకు. అందుకని అనేక మంది దేవుళ్ళు అర్చించబడుతున్నారు, ఆరాధించబడుతున్నారు, పూజించబడుతున్నారు. ఓకే, దేవుళ్ళు దేవతలు అబద్ధమేం కాదు, దేవుళ్ళు దేవతలు నిజమే. కానీ మోక్షము దేవుళ్ళు దేవత కాదు. మోక్షము ఏకత్వ స్థితి, భిన్నత్వము లేని స్థితి. దేవుళ్ళు దేవతలు ఉన్నంతకాలం అక్కడ మోక్షం లేదు, ఆత్మసాక్షాత్కారం లేదు. ఇప్పుడు నీకు సృష్టిలో నీకు ఈ చెట్లు ఎలా కనబడుతున్నాయో, జంతువులు ఎలా కనబడుతున్నాయో, మనుషులు ఎలా కనబడుతున్నారో, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఎలా కనబడుతున్నాయో, ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు ఎలా కనబడుతున్నాయో, వాటన్నింటినీ నీ చర్మచక్షువులతో చూస్తున్నావు. భగవంతుణ్ణి మానసిక చక్షువుతో చూస్తున్నావు, మనోచక్షువుతో చూస్తున్నావు. దేవుళ్ళు దేవతలు ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన సాహిత్యం అంతా మనసుతో తయారైంది. నువ్వు శరీరంతో సృష్టిలో ఉన్నావు కనుక నువ్వు కూడా సృష్టి కనుక నీ శరీరంతో నువ్వు చూసే సృష్టి అంతా కూడా నీలాంటిదే, అది శరీర సృష్టి. అందుకని చర్మచక్షువులతో చూడగలవు, మొత్తం శరీరంతో గ్రహించగలవు. దేవుళ్ళు దేవతలు
ఎవరు ఏ మతంలో ఎక్కడ ప్రార్థించినా సగుణంలో సాకారంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలందరూ కూడా మనోలోకపు సృష్టి, మనోలోకంలో చూస్తున్న వాళ్ళని. అందుకే నువ్వు మానసిక భావన చేస్తావు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ప్రార్థనాలయానికైనా వెళ్ళండి, వెళ్ళే వరకు ఆ ప్రార్థనాలయం లోపలికి వెళ్ళిపోయే వరకు, ఆ భగవంతుడు ముందుకి, ఆ దేవుడు ముందుకి, ఆ దేవత ముందుకి వెళ్ళిపోయే వరకు, అక్కడికి వెళ్ళి ఆ దేవత ముందు నిలబడే వరకు చక్కగా కళ్ళు తెరిచి నడుచుకుంటూ అన్ని చూస్తూ గమనిస్తూ వెళ్తాం. కరెక్ట్గా దేవుడి ముందుకు వెళ్ళగానే 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుంటాం. 2 చేతులు జోడించటము అంటే, కలిపేయటం అంటే భిన్నత్వము లేని అభేదత్వము, ఉన్నది ఒక్కటే. కలిపేసావు 2 చేతులు. ద్వంద్వము కాదు, ద్వైతము కాదు, అద్వైతము ఒకటే. కళ్ళు మూసేసావు. ఆకారము కాదు, నిరాకారము. ఎక్కడ దర్శిస్తున్నావు ఆ దేవుడిని? ఇప్పుడు ఎందుకు కళ్ళు మూస్తున్నారు? అసలు ప్రార్థనలన్నింటిలో ఎందుకు కళ్ళు మూతలు జరుగుతున్నాయి అంటే, శరీరానికి ఆధారంగా దృశ్యాలు పెట్టుకున్నావు, రూపం పెట్టుకున్నావు దేవుళ్ళు దేవతలు. కానీ అది మనసుకు సంబంధించిన భావము. నువ్వే నీ మనసులో దాన్ని నిలుపుకోవాలి. అందుకని అంతరంగంలో మనసులో దర్శనానికి వెళ్ళిపోయావు. మానసిక నేత్రంతో చూద్దాం అనుకుంటున్నావు. ఆ మానసిక నేత్రంతో చూసేది దేవుళ్ళు దేవతలు, మనోలోకపు కదలికలు అవన్నీ. నువ్వు ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు అన్ని శరీరపరంగా ఏర్పాటు చేసుకొని, శరీరపరంగా ప్రార్థనాలయాలు కట్టుకొని, శరీరపరంగా మూర్తులు పెట్టుకొని, శరీరపరంగా రూపాలకు సంబంధించిన ఫోటోలు పెట్టుకొని దేవుళ్ళని దేవతలని ఏ మతంలో అయినా ఆరాధించవచ్చు. శరీరపరంగా నువ్వు గ్రహించేదంతా నువ్వు గ్రహిస్తున్నావు అంటే గ్రహించబడుతుంది. గ్రహించేవాడు ఒకడు ఉన్నాడు, గ్రహించబడేది ఉంది. అందుకని చర్మచక్షువులు అక్కడంతా. అందుకని కర్మయోగం, శరీరంతో చేసేదంతా కర్మయోగం. నువ్వు ఏదైనా చెయ్యి, కర్మయోగం. నువ్వు మనసుతో చేసేదంతా భక్తి యోగం. అందుకే నువ్వు దేవుడు ఏ ప్రార్థనాలయం, ఆ ప్రార్థనాలయంలోకి వెళ్ళిపోగానే ముందంతా సందర్శిస్తూ చూసుకుంటూ వెళ్తావు. కరెక్ట్గా భగవంతుడి సన్నిధికి వెళ్ళగానే, ఆ దేవుడి సన్నిధికి వెళ్ళగానే, ఆ దేవత సన్నిధికి వెళ్ళగానే 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుంటావు. లేదా సాష్టాంగ పడిపోతావు నేల మీద, 2 చేతులు అలా ముందుకు చేసి నమస్కారం పెడతావు, కళ్ళు మూసుకొని ఉంటావు. అప్పుడు నువ్వు భగవంతుడిని చూడవు. అప్పుడు భగవంతుడు ఉండడు ప్రార్థనలో, మనస్సులో చూస్తావు. ఎదురుగా ప్రతిమ ఉంది కానీ చూడవు. నువ్వు ప్రార్థనాలయంలో ఎదురుగా ఉన్నటువంటి భగవత్ ప్రతిమ మూర్తి ముందే నుంచొని ఉన్నావు కానీ చూడవు. నీ ఇంట్లో అంతే. చూసుకో ఒకసారి. నీకు తెలియకుండానే ద్వంద్వత్వము లేదు, ఏకత్వము అని 2 చేతులు కలిపి నమస్కారం చేయటం అనేది ఏకత్వ భావనకు సూచన. నీకు తెలియకుండా నీ శరీరమే చేసేస్తుంది. ఎందుకంటే అంత నీ శరీరంలోనే ఉంది. కళ్ళు మూసేసుకుంటుంది, అది మనోలోకంలోకి వెళ్తుంది. కాబట్టి దేవుళ్ళు దేవతలు ఇదంతా మనోలోకం. ఇప్పుడు నువ్వు మనసులో నన్ను భావించావు, ప్రార్థించావు, నా కోసం తపస్సు చేసావు, నా ఈ రూపాన్ని ఆరాధించావు. అందుకని నీకు తపస్సుకు ఫలంగా నేను వచ్చాను. నేనేమి ఇవ్వగలనా ఎన్ని ఇస్తాను. నువ్వు నన్ను అడుగు, ఏం కావాలో అడుగు. నీకు మానసిక కోరికలు ఏముంటే అవన్నీ అడుగు. నువ్వు శరీరపరంగా నన్ను పూజిస్తున్నావు కాబట్టి శరీరపరమైన అడుగు. వాటిలో నేను ఇవ్వగలిగినవన్నీ ఇస్తాను. అంటే మనవాడు చూస్తూ ఉన్నాడు, అర్థం కాలేదు. కానీ మళ్ళీ భగవంతుడు చెప్పాడు, నాయన భగవంతుడు భక్తుడు ఉన్నంతకాలం అది మోక్షము కాదు. మోక్షం అంటే రెండవది ఉండదు, ఒకటే. ఆ ఒకటే ఉన్నప్పుడు ఆ ఒకటికి నేను ఉన్నానన్న భావన కూడా ఉండదు. రెండవది లేనప్పుడు, ఉన్నదంతా ఒకటే అయినప్పుడు నేను ఉన్నాను అన్న భావన కూడా కలగదు. అది మోక్షం. అది నువ్వు సాధించుకోవాలి. దానికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నేను ఉన్నాను, నువ్వు భగవంతుడని ఒక ఆకృతిలో నన్ను ఆరాధిస్తే నేను ఉన్నాను కనుకొచ్చాను. నువ్వు నన్ను ఆరాధించింది దేంతో? శరీరంతో.
నువ్వు నన్ను భావించేది దేంతో? మనసుతో. నీ మనోదర్శనం భగవంతుడు. నీ శరీర చర్మచక్షువులతో నువ్వు చూసేది రూపం, ప్రతిమ, మూర్తి నువ్వు తయారు చేసుకుంది. నువ్వు తయారు చేసుకున్న ప్రార్థనాలయం, నువ్వు కట్టుకున్న ప్రార్థనాలయం, అందులో నువ్వు పెట్టుకున్న మూర్తి. నువ్వు ఏ రూపంలో మళ్ళీ ఒకే దేవుడికి అనేక రూపాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను అనేక రకాల ముఖాలతో, అనేక రకాల ఆకృతులతో, అంటే ఒక్కొక్క శిల్పి ఒక్కొక్కలా చెక్కుతాడు నా మూర్తిని. ఫోటో ప్రింట్ లాగా యాజ్ ఇట్ ఈజ్ మొహం ఉండదు నాకు. ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ ఒక్కొక్కలా ఆర్టిస్ట్ బొమ్మేస్తాడు, ఆ బొమ్మలు పెట్టుకుంటారు మీరు. అందుకని నా ముఖమే, నా ముఖ కవళికలు, నా రూపమే, సైజులు మారిపోతూ ఉంటాయి, సన్నగా, లావుగా, పొట్టుగా, పొడుగ్గా. మీరు ఎలా ఆరాధిస్తే అలా వస్తాను. మీరు ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూప దర్శనం ఇస్తాను. మీరు తపస్సు చేసినప్పుడు, మీరు నా కోసం తపన పడినప్పుడు. నాకు సంబంధించిన కొన్ని లక్షల రకాల ఫోటోలు ఉంటాయి మీ దగ్గర. 1,00,000 ఫోటోల్లోనూ 1,00,000 రకాల ముఖాలు ఉంటాయి. 1,00,000 రకాలు నా సైజులు మారిపోతాయి. కాబట్టి మీరు ఎలా ఆరాధిస్తే అలా వస్తాను. ఎందుకంటే ఆరాధన మీది, ఆరాధన బలం మీది, మనోబలం అది. చర్మచక్షువులతో చూసేది మీరు, మీరు నిర్మించుకున్న ప్రార్థనాలయాలు, అందులో మీరు పెట్టుకున్నటువంటి ప్రతిమలు, మీళ్లలో మీరు పెట్టుకున్న ఫోటోలు, ప్రతిమలో, మూర్తిలో, ఫోటోలో ఆకృతి మీరు చేసుకుంది. కాబట్టి మీరు ఎలా చూస్తే అలాగే వస్తాను. ఎందుకంటే మీరు అలా అయితేనే నన్ను గుర్తుపట్టగలరు. కాబట్టి మరి వచ్చిన వాడిని నేను నీ మనోలోకానికి, శరీర లోకానికి సంబంధించినవి ఇవ్వగలను. కాబట్టి నీకేం కావాలో కోరుకో. కుర్రోడు షాకుతున్నాడు. మోక్షం అంటే మొత్తం ఏకత్వ స్థితి స్వామి. అలాంటి స్థితి ఒకటి ఉంటుంది అసలు. నువ్వు ఉన్నావుగా, నువ్వు వచ్చావుగా, నా కళ్ళ ముందు కనపడుతున్నావుగా. అదేంటి నాయన నువ్వు ఇప్పుడు అంటావేంటి? ఇప్పుడు నీకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినాయి. నువ్వు చిన్నతనం నుంచి ఇలాగే పూజిస్తున్నావుగా. మనుషులందరూ ఇలాగే పూజిస్తున్నారుగా. అనేక మంది దేవుళ్ళు, దేవతలను పూజిస్తున్నారుగా. వాళ్ళు కూడా అలాగే వస్తారు. వాళ్ళకి ఇదంతా ఓకే. దేవుళ్ళు, దేవతలు ఓకే, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అన్నీ ఓకే. కానీ ఇవన్నీ మనసుకి, శరీరానికి సంబంధించినవి. శరీరానికి సంబంధించిందంతా మీరు తయారు చేసుకుంది. అది భౌతిక కట్టడాల రూపంలో మీకు కనబడతానే ఉంటుంది. ఆ మూర్తులు, ప్రార్థనాలయాలు మీరు ఎంతెంత ఎత్తు కట్టుకోండి, పెద్దవి కట్టుకోండి, అవన్నీ మీరు చేసుకున్నవి. అవన్నీ భూలోకంలో దొరికే వస్తువులతో చేసుకున్నవి. మీ ఇల్లు ఎలా కట్టారు, నా ప్రార్థనాలయం అలాగే కట్టారు. నా మూర్తిని తయారు చేసుకోవడానికి కూడా మీరు మీకు భూమి మీద దొరికే రాళ్ళు అవే వాడుకున్నారు. అదంతా మీ కల్పనే, శిల్పి కల్పన మూర్తి. ఓ ఇంజనీర్ కల్పన గుడి, లేదా అది కూడా శిల్పులు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మీరు సృష్టించుకున్నవే. ఆచార సాంప్రదాయాలన్నీ మీరు పెట్టుకున్నవే. మోక్షము ఏకత్వ స్థితి. సర్వము ఏకమైపోయిన భావన ఉంటుంది. మొత్తానికి మూలమైనది ఒక్కటే అనే భావన ఉంటుంది. నువ్వు భావాలను తెచ్చుకుంటున్నావు. మా అమ్మ అనే భావం నువ్వే పెంచుకున్నావు, మా నాన్న అనే భావం నువ్వే పెంచుకున్నావు, నా దేవుడు అనే భావం నువ్వే పెంచుకున్నావు, నా మతం అనే భావం నువ్వే పెంచుకున్నావు, నాకు ఇది ఇష్టమనే భావం నువ్వే పెంచుకున్నావు, నాకు ఇది అయిష్టము అనే భావం నువ్వే పెంచుకున్నావు. అన్నీ ఎవరైనా నీకు అనుకూలంగా లేకపోతే దుఃఖం అనే భావం నువ్వే కల్పించుకున్నావు, నీకు అనుకూలంగా ఉంటే సుఖం అనే భావం నువ్వే కల్పించుకుంటున్నావు. మళ్ళీ సుఖభావాల కోసం ప్రయత్నించుకుంటూ దుఃఖభావాలను తప్పించుకోవాలనే ప్రయత్నాలు నువ్వే చేసుకుంటున్నావు. ఒకసారి గమనించి నీ జీవితంలో ఎలా వచ్చావు. నువ్వు ఇవన్నీ నువ్వు తయారు చేసుకున్న భావాలు, అదే నీ మనస్సు. మనోలోకము, భావలోకమే మనోలోకము. నువ్వు తపస్సు కూడా భావలోకంలో చేసావు. ఒకే దృష్టి పెట్టుకొని నేను ఇప్పుడు నా దేవుణ్ణి చూడాలి అని. కాబట్టి నీ తపస్సు ఫలంగా వచ్చాను నేను ఏమి ఇవ్వగలిగినా నీకు శరీర మనోలోకాలకు సంబంధించిందే ఇవ్వగలను. ఏం కావాలో అడుగు. నాకు మోక్షమే కావాలి స్వామి, మిగిలిన నువ్వేమిచ్చినా ఏముంది అని. డబ్బు కావాలంటే అడుగు, ఇస్తాను. డబ్బు ఏముంది స్వామి, సుఖభోగాలు ఆ మనుషులే సంపాదించుకుంటున్నారు కదా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి. వస్తుంది. దేవుడు చిరునవ్వు చెప్పాడు,
నువ్వు డబ్బు కావాలంటే నేను డైరెక్ట్గా డబ్బు ఇవ్వలేను, ఎందుకంటే డబ్బు మనుషులు తయారు చేసుకుంది, అది కూడా నేను నీకు ఇవ్వలేను, అది మనుషులు తయారు చేసుకుంది. డబ్బు తెచ్చి నీకు మూట మీ ఇంట్లో పెట్టలేను నేను. కానీ సృష్టిలో ఆ మార్గాలు ఏమున్నాయో ఆ వైపు నేను నడిపించగలను. డబ్బు అయినా డైరెక్ట్గా ఇవ్వడం కుదరదు. ఇలా ఇద్దరికి చర్చ జరిగింది. చర్చలో ఇప్పుడు భగవంతుడు ఏమిస్తానన్నా ఇంకా అదన్నీ మా మనుషులు ఇక్కడ సాధించుకోవాల్సిందే. భగవంతుడు కూడా అదే చెప్పాడు, సాధనా రూపంలో నువ్వు సాధించుకోవటానికి అనువుగా నీకు మార్గాలు చెబుతాను. డబ్బు కావాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాల వైపు నువ్వు ప్రయాణించాలి, ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించుకోవాలి. నీకు మంచి కావాలి, నువ్వు మంచివాడిగా బతికి ఎదుటి వాళ్ళకి మంచినివ్వాలి. మళ్ళీ ఇదే చెబుతాను నేను కూడా, నీకు డైరెక్ట్ మంచిని ఇవ్వలేను నేను, ఎలా కుదురుతుంది? అది మంచి వస్తువు కాదు కదా, మంచి అనేది ఒక ప్రవర్తన, ఒక గుణం. ఇప్పుడు ఇందుకు దేవుడు నువ్వు ప్రత్యక్షం అవడం వల్ల నాకు ఉపయోగం ఏంటని అడిగాడు. దేవుడు చెప్పాడు, నాయన పూర్వం 3 మంది రాక్షసులు కూడా నన్ను ప్రత్యక్షం చేసుకొని వరాలు పొందారు, కానీ ఉపయోగం ఏం లేదు, అందరూ పోయారని. ఆ రాక్షసులను కొంతమంది నేనే లేపేయాల్సి వచ్చింది కూడా అని చెప్పి, నాతో వరాలు పొందిన వాళ్ళని నేనే లేపేయాల్సి వచ్చింది, ఎవరు లేరు ఇక్కడ. నిజంగా చెబితే నువ్వు ఇప్పుడు నన్ను నా కోసం తపస్సు చేయడం, నేను ప్రత్యక్షం అవడం, నీకు ప్రత్యక్షంగా ఏం ఉపయోగం లేదు, నిరుపయోగం. కాకపోతే మానసిక శాంతిగా నాకు దేవుడు ఉన్నాడు, అండదండలు ఉన్నాయి అనేటువంటి ఒక నమ్మకానికి, నువ్వు ఆ నమ్మకంతో బ్రతకటానికి నీకు ఆ నమ్మకం ఉపయోగపడుతుందేమో తెలియదు. మళ్ళీ నీ బ్రతుకు తెరువులో నువ్వు నీ భావాలు మార్చుకుంటూ ఉంటావు. నేను స్థిరమైంది ఏది నీకు ఇవ్వలేను, నీ భావాలు నీ చేతిలోనే ఉన్నాయి. నేను ఇవ్వగలిగిందంత ఇచ్చేసాను, సృష్టి చేసేసాను, అసలు సృష్టిలో అన్ని సమకూర్చి పెట్టేశాను. మళ్ళీ మీరు నా గురించి ఎందుకు తపస్సు చేస్తున్నారు నాకు అసలు అర్థం కూడా కావట్లేదు. దేవుడే చెప్పాడు, మీకు ఇవ్వగలిగినవన్నీ మొత్తం భూమి మీద సృష్టించి పెట్టేశాను, మీకు అవసరమైనవన్నీ సృష్టించి పెట్టినాక మిమ్మల్ని సృష్టించాను. మీరు భూమి మీదకి వెళ్ళేటప్పటికి అన్నీ ఉండాలి, ఏర్పాట్లు జరిగినాయి, ఏర్పాట్లు మొత్తం జరిగిపోయినాయి. ఇప్పుడు వాటిలోంచి ఏదో తీసమ్మని అడుగుతున్నారు, మీరు ఎలా తీసుకోవాలో చెబుతాను అంతే. అది మీరే ప్రయత్నించి తీసుకోవాలి, దానికి మీరు తపస్సు చేయక్కర్లా, జ్ఞానం మీ లోపల పెట్టాను, ఆ జ్ఞానం ఉంది మీ లోపల, అది మీరే ప్రయత్నించుకోవాలి. మీరు ప్రయత్నించకుండా నా కోసం తపస్సు చేసే కాలాన్ని మీరు ప్రపంచంలో ప్రయత్నానికి పెట్టుండి మీకు కావలసినవన్నీ దొరుకుతాయి. అయితే ఆ ప్రయత్నం ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అయితే భగవంతుడు ఇప్పుడు నేనేం చేయను అన్నాడు. మరి నాకు సలహా ఇవ్వండి, నేనేం చేయను. ఇప్పుడు మీరు ప్రత్యక్షమయ్యారు, మీరు నేను ఏమడిగినా ఇప్పుడు అవన్నీ భూమి మీద ఉన్నాయి, అవి పొందే మార్గం చెబుతారు. మహిమలు మాయలు అద్భుతాలతో ఇక్కడ ఏం జరగదు. ఎందుకని ఒకవేళ జరిగితే దేవుడు నువ్వు మహిమలు చేయలేవా, మాయలు చేయలేవా, అద్భుతాలు చేయలేవా అని చేయగలను, నేను చేయగలను. ఇప్పుడు నువ్వు డబ్బు అడిగావు, నేను నీకు డబ్బు కావాలంటే ఒకవేళ నా మహిమతో ఇవ్వగలను. నేను ఇవ్వాలి అంటే డబ్బులు, వస్తువులు, బంగారాలు ఏదైనా ఇవ్వాలి అంటే అవన్నీ ఎక్కడో ఎవరో తయారు చేసి ఒక వ్యాపార సంబంధ బాంధవ్యంలో కష్టపడి పనిచేసి వృత్తి వ్యాపారాలతో పనిచేసి డబ్బుతో కొనుక్కునే ఒక వ్యవస్థ నిర్మితం అయిపోయింది. అవి నేను ఎక్కడి నుంచి అన్నీ ఎత్తుకొచ్చి ఇవ్వాలి నీకు, ఎందుకంటే అవి నా సృష్టిలో లేవు. నా సృష్టిలో ఉన్నాయి కూడా నేను ఇవ్వక్కర్లా, ఆల్రెడీ అవి సృష్టిలోనే ఉన్నాయి, నువ్వు పొందటం వెళ్ళి. ఎందుకని వ్యవస్థ అందరికీ ఇలాగ ఉంది. నేను ఇప్పుడు ప్రత్యేకంగా నువ్వు తపస్సు చేసావు కదా, నీకు తెచ్చేది ఇచ్చినా అంటే కొంత డబ్బు తెచ్చి ఇచ్చాను, ఎక్కడో చోట ఎత్తుకురావాలి, నేను ఏ బ్యాంకులోంచి ఎత్తుకురావాలి, ఎందుకంటే డబ్బు నా సృష్టిలో అసలు లేదు. బంగారాలు ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నారు, నా సృష్టిలో లేదు. బంగారం కూడా మట్టే నా సృష్టిలో ఉన్నదంతా పంచభూతాలే. మీరు ఎన్ని రకాల లోహాలు, వజ్ర వైఢూర్యాలు అనుకున్నా అదంతా దైవ సృష్టిలో మట్టి, అదంతా భూమి కింద వస్తుంది. మీరు విలువలు ఇచ్చుకున్నారు, పుచ్చుకుంటున్నారు, అంతే. విలువ మీరు పెట్టుకున్నారు, దానికి మీరు ఒక విధానము పద్ధతి ఏర్పాటు చేసుకున్నారు. కింద వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ధన సంపాదనతో ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను పెట్టుకున్నారు మీరే. ఆ వ్యవస్థ పేరు వ్యాపారం అని, అక్కడ ధర్మం అని, మంచి అని
చట్టాలు న్యాయాలు అన్ని మనుషులు తయారు చేసేసుకున్నారు. ఇప్పుడు నేను నీకు ఇవ్వాలి అంటే నేను మహిమలు చేయగలను, అద్భుతాలు చేయగలను, కానీ ఎక్కడో చోట దాన్ని ఉల్లంఘించి ఎవరో ఎత్తుకొచ్చేవారు. అంటే ఇప్పుడు నేను దొంగనవ్వాలి నీకోసం, ఎందుకంటే డబ్బు నా సృష్టి కాదు. వజ్ర వైడూర్యాలు బంగారాలు విలువైన వస్తువులు నా సృష్టి కాదు అసలు. అదంతా మీరు చేసుకున్నారు. నా సృష్టి అదంతా మట్టే. భూమి నా సృష్టి పంచభూతాలు. పంచభూతాలకు ఆధారమైన విశ్వశక్తి ఉంది. ఆ విశ్వశక్తిలోనే దేవుళ్ళు దేవతలు సమస్తం ఉంది. మొత్తం సృష్టి అంతా అందులోనే ఉంది. మీ గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, మనుషులు, జంతువులు అన్నీ దేవుళ్ళు దేవతలతో సహా ఆ విశ్వశక్తి యొక్క లీల, ఆ విశ్వశక్తి యొక్క ఆట. అందులోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని నీ జ్ఞానంతో తెలుసుకోవాలి. నేనేమి ఇచ్చినా నీకు ఎక్కడో చోట నుంచి తీసుకొచ్చేవారు. మనుషులు సృష్టించుకున్నదైతే నువ్వు కోరుకుంటే అప్పుడే తప్పు అవుతుంది, అన్యాయం అవుతుంది. కష్టపడకుండా నీకు ఎలా ఇస్తాను? అసలు ఎవరికాళ్ళు ప్రయత్నించుకొని చేసుకోవాలనే శరీరం ఇచ్చానుగా, బుద్ధిని ఇచ్చానుగా, ప్రయత్న శక్తిని ఇచ్చానుగా, జ్ఞానాన్ని ఇచ్చానుగా. దాన్ని వినియోగించుకో, దాంతో బతుకు. దాన్ని వినియోగించుకొని నీకు కావలసినవి సాధించుకొని నువ్వు ఎంత వినియోగించుకుంటావో అంతే వస్తాయి. అదే ప్రారబ్ధము. అది నీది నువ్వే తయారు చేసుకుంటావు. అందుకే మీకు కింద ఈ బోధలన్నీ కూడా వినిపిస్తున్నా నేను. మీరు అవి వింటారు. అందులో మాయలు, మహిమలు, అద్భుతాలు, తపస్సులు, ప్రత్యక్షం అవటాలు, దేవుడు ఇచ్చేయటాలు ఇవే వింటున్నారు మీరు. కానీ నేను జ్ఞానం చాలా వినిపిస్తున్నాను కింద మీకు. మీరు సరైన జ్ఞానం వింటవా? వచ్చిన ప్రాబ్లం అది. వింటే అసలు ఎలాంటివి జరగవు. నా సృష్టిలో, భగవత్ సృష్టిలో అయితే అన్ని భూమి మీద అలాగే ఉన్నాయి. నువ్వు ప్రయత్నించుకోవటమే. పంచభూతాలతో అన్ని నిర్మితమవుతున్నాయి. నా దృష్టిలో ఇక్కడ ఉన్నాయన్నీ పంచభూతాలే. భూమి దానికి మీరు ఏ విలువలు కట్టుకుంటారు? మేము బంగారంతో తీసుకున్నాం, వజ్ర వైఢూర్యాలు తీసుకున్నాం, రాగి, ఇత్తడి, ఇనుము, లోహాలు తీసుకున్నాం, మీ ఇష్టం. గ్యాసులు తీసుకున్నాం, క్రూడ్ ఆయిల్స్ తీసుకుంటున్నాం, ఏమంటారు ఏదో ఒకటి అనుకోండి. నాకు అదంతా భూమే. అక్కడి నుంచి నీరు మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి. వెలుగు, గాలి, ఆకాశం ఇవన్నీ ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఆకాశంలోనే ఇవన్నీ ఉంటాయి. మొత్తంగా చూస్తే ఒకటే ఉంటుంది, ఆకాశమే ఉంటుంది. ఇలా వేరువేరుగా ఉండదు. ఇవన్నీ ఆకాశంలో కలిసిపోయి ఉంటాయి. ఆకాశం వీటన్నిటితో కలిసిపోయి ఉంటుంది. కాబట్టి నేను తయారు చేసిన సృష్టిలోంచి నన్ను ఏమైనా ఇమ్మని అడగాల్సిన అవసరమే లేదు. అవన్నీ మీకోసమే చేసి పెట్టాను. మీకు పనికి వచ్చేవన్నీ ఎవరికి వాళ్ళు వాడుకోండి. మీరే ఉంది బోల్డ్ జీవరాశి ఉంది అక్కడ. అన్నిటికీ అన్నీ ఉన్నాయి అక్కడ. దానికి మీరు తపస్సు చేసి కాలం వృధా చేసుకోవక్కర్లా. ఈ తపస్సు చేసే కాలంలో దాన్ని ఎలా పొందొచ్చో ప్రయత్నించుకొని పొందితే అయిపోద్ది. కాదు మనిషి సృష్టించుకున్నటువంటి వస్తువులు, బంగారాలు, వజ్ర వైఢూర్యాలు, ధనం అడుగుతున్నావా? ఎవరో ఒకళ్ళు ఎత్తుకొచ్చేవాళ్ళు నీకు. అప్పుడు నేను దొంగనవుతాను, దేవుడు దొంగ అయిపోతాడు. అలాంటి పనులు నాతో చేయించబాక. అలాంటి చేయను అసలు నేను. దేవుడు అంటే ఎప్పుడు ధర్మము, మంచి అంతే. అందుకే మీకు చిన్నప్పటి నుంచి మంచి బోధలు, జ్ఞానం వినిపిస్తూ ఉంటాను. సరే, ఇంతకీ యువకుడికి ఏదో అర్థమైంది, కొంచెం అర్థమైంది. నిజమే కదా దేవుడు చెప్పిందంతా. ఆయన సంబంధించిన సృష్టి అంతా ముందే సృష్టించేశాడు. మనం పుట్టడానికి ముందే మనకు కావలసినవి ఉన్నాయని. మనకేంటి, జంతువులకి అన్నిటికీ ఉన్నాయి. కాబట్టి ఎవరి దాళ్ళు ప్రయత్నించుకుంటారు, పొందుతారు. ఏముంది అందులో? రైట్, ఆయన చెప్పేది నిజమే. మనుషులు తయారు చేసుకుని నిమ్మన్నాం అనుకో, మనుషులు తయారు చేసుకున్న వస్తువులకి, ధనానికి, బంగారాలకి అన్నిటికీ విధానాలు పెట్టుకున్నారుగా. అమ్మటం, కొనుక్కోవటం అని ఒక వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకుని ధన వ్యవస్థను తెచ్చుకున్నాం. డబ్బు అసలు దేవుడికి ఎలా తెలుస్తుంది? డబ్బు మనిషి సృష్టించింది కదా, దైవలోకంలో లేదు అది. కాబట్టి అది నిజమే. సరే, ఇప్పుడు దేవుడే నేనేం చేయను అన్నాడు. నాలుగుగా అందరిలాగా బతుకు, చక్కగా వెళ్ళి ఇప్పటి నుంచి జ్ఞానాన్ని వింటూ బతుకు. సద్జ్ఞానాన్ని విను. దేవుడిని చూసేసావు కదా, చూడాలనుకున్నావు, చూసేసావు. ఇంకెంతే దేవుడు. ఇప్పుడు నువ్వు ఆరాధించినా, నువ్వు ఆరాధించకపోయినా దేవుడిని నీకు చేయవలసినవన్నీ జరుగుతూనే ఉంటాయి.
ఇప్పుడు భూమి మీద గాలి ఉంది, అడిగితే ఇచ్చింది కాదు. మీరందరూ తపస్సులు చేసి ప్రార్థించి మేము బతకాలి అంటే గాలి ఇవ్వలేదుగా. అసలు మీరు తపస్సు చేసి బతికుండాలి అంటే బతికుండి తపస్సు చేయాలంటే ఆల్రెడీ ముందే గాలి ఉండాలి కాబట్టి ఉంది, ముందే ఆహారం ఉండాలి కాబట్టి ఉంది, ముందే నీరు ఉండాలి కాబట్టి ఉంది, ముందే వెలుగు ఉండాలి, వేడి ఉండాలి కాబట్టి ఉంది. అన్నీ ముందే ఉన్నాయి అక్కడ. ఇంకా మీరేమి అడుగుతారు? మీరు అడిగేదంతా కూడా ఏంటంటే నా ఒక్కదానికి లాభం చేయమని అడుగుతున్నారు. అలా ఎలా కుదురుతుంది? మొత్తం సృష్టి అంతా నాదే కదా, అందరూ నా వాళ్ళే కదా. మీ ఒక్కళ్ళకే ఒకవేళ మానవ సృష్టిలో లాభం చేయాలి అంటే ఇంకొకళ్ళ ఎవరిదైనా ఎత్తుకొచ్చేవాళ్ళు. పోనీ అలాంటి వద్దులే దేవుడా, ఏ అనారోగ్యం తగ్గించు అని అడిగేవు అనుకో, అది కూడా చెప్తున్నా. మళ్ళీ తర్వాత నీకు రేపొద్దు నువ్వు జీవితంలోకి వెళ్ళినాక అనారోగ్యాలు రావచ్చు, అప్పుడు అడగచ్చు నువ్వు. ఒకవేళ ఏ అనారోగ్యం తగ్గించు అని అడిగావు అనుకో, అసలు అనారోగ్యం నేను పెట్టలేదు, నేను పెట్టింది ఆరోగ్యం ఒకటే. ఆ ఆరోగ్యానికి సరిపడినట్టు నువ్వు ఆలోచించట్లేదు. అధర్మ ఆలోచనలు చేస్తున్నావు, అన్యాయ ఆలోచనలు చేస్తున్నావు, తప్పుడు ఆలోచనలు చేస్తున్నావు, మోసపూరిత ఆలోచనలు చేస్తున్నావు. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను అలా వాడుకుంటున్నావు. ఒక రోబోట్లో నేను తయారు చేయటం ఎందుకు, ఒక యంత్రంలో నేను తయారు చేయటం ఎందుకని నీకు స్వేచ్ఛగా తయారు చేశాను. దాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకుంటున్నావు. తినకూడదు తింటున్నావు, తినకూడదంతా తింటున్నావు, రకరకాల చేష్టలు చేయకూడవన్నీ చేస్తున్నావు, వినకూడవన్నీ వింటున్నావు, చెడులోకి వెళ్ళిపోయావు, స్వేచ్ఛని చెడ్డగా వాడావు, దానివల్ల అనారోగ్యం వచ్చింది. దాన్ని నేనేం చేయను? కింద మీ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి అనుకున్న మనుషులు ఉన్నారు. మళ్ళీ అది మానవ సృష్టి. అది నిన్ను నువ్వు చెడగొట్టుకుంది మానవ సృష్టి, నిన్ను బాగు చేసుకునేది కూడా మానవ సృష్టి. డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను అడగబాక. ఎందుకంటే ఆ డాక్టర్ కోర్సులు ఏంటో అసలు ఆ మందులు ఏంటో నాకు తెలియదు, అవి మనుషులు తయారు చేసుకున్నారు. ఇది నిజం. నిజంగా ఆలోచిస్తే, జ్ఞానంగా ఆలోచిస్తే ఇది నిజం. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో ఇదంతా లేదు. ధార్మిక జీవనమే ఉంటుంది. ఆ ధర్మాన్ని మీ తలలోనే పెట్టానని చెప్పాడు ఆయన. మీరు పనిచేసే ముందు మీ లోపల మీకు తెలుస్తుంది, నీకు స్వేచ్ఛ ఇచ్చి ఊరుకోలే నేను. నువ్వు చేసేది తప్ప రైట్ నీకు తెలిసేలా బుద్ధిని పెట్టాను. అది చెప్తుంది లోపల, తప్పు చేయకు, ఇది రైట్ చేయొచ్చు, ఇది అసలు మనకు అవసరం లేదు, దాని జోలికి వెళ్ళకొని. కాబట్టి అప్పుడు కూడా నేను చేసేది ఏం లేదు. ఎందుకనంటే నేను ఎందుకు దేవుణ్ణి, ఎందుకు భగవంతుణ్ణి అంటే నేను మీకు తల్లిదండ్రులు అంటుండే, అంటే పోలికకి చెబుతున్నా. మీరు అడగకుండానే మీకు అన్ని సమకూర్చినాకే మిమ్మల్ని కిందకి దింపాను. ఇంకా కొత్తగా ఏమివ్వను నేను. మీకు ఏమేమి అవసరం అవుతాయో ఊహించి, మీరు శరీరంతో ఉన్నన్నాళ్ళు ఏమేం కావాలో మీకు అన్ని ఊహించి వాటన్నింటినీ అక్కడ సమకూర్చి పెట్టాను. అదే ప్రకృతి, మీ చుట్టూ ఉన్న ప్రకృతి. మీకే కాదు, మొత్తం అన్నిటికీ పెట్టాను. మనుషులందరూ నాకు సమానమే, జీవులన్నీ నాకు సమానమే, సృష్టి అంతా నాకు సమానమే. శరీరపరంగా, మనోపరంగా మీరు ఎలా భావించుకుంటే యద్భావం తద్భవతి సూత్రం ఇది. మీరు ఎలా పిలిస్తే అలా వస్తాను, ఏ పేరుతో పిలిస్తే అలా వస్తాను, ఏ రూపంతో ఆరాధిస్తే అలా వస్తాను. కానీ నేను వచ్చినా, నేను కనబడినా, మీరు నా కోసం ఎన్ని చేసినా, మీరు భజనలు చేయొచ్చు, కీర్తనలు చేయొచ్చు, నామజపాలు చేయొచ్చు, మంత్ర జపాలు చేయొచ్చు, ఎన్ని రకాలైన చేయొచ్చు. మీ మత పద్ధతులు మీరు ఏం పెట్టుకున్నారో అడి ప్రకారం ఎన్ని చేసినా నేను మీకు ఇచ్చేది ఏమి ఉండదు. ఎందుకనంటే ధర్మసూత్రం ఇది. అధర్మంగా నేనేం చేయను, దొంగతనాలు చేసి ఎవరిదో తెచ్చి మీకు ఇవ్వను. అలాగే నీ జబ్బులు తగ్గించమన్నా అసలు దాని వివరమే నాకు తెలియదు, నేను తగ్గించను. ఒకవేళ తెలిసి నీకు అద్భుతాలు చేయలేవా, మహిమలు చేయలేవా అంటే చేయగలను, దేవుణ్ణి కదా, ఏదైనా చేయగలను. కానీ చేయను. ఎందుకు చేయను అంటే నాకు అందరూ సమానమేగా. నువ్వు పలానా వాళ్ళని రకరకాల మోసాలు చేసావు, ఎంతోమందిని ఎన్నో రకాల మోసాలు చేసావు, అన్యాయాలు చేసావు, అక్రమాలు చేసావు, కుట్రలు చేసావు, కుతంత్రాలు చేసావు, దాని శిక్షలు నువ్వు అనుభవిస్తున్నావు. కర్మఫల సూత్రాన్ని పెట్టింది నేనేగా. నువ్వు నన్ను ఇప్పుడు ఆరాధించినంత మాత్రాన, నన్ను పూజించినంత మాత్రాన, నా వెనకబడినంత మాత్రాన అవన్నీ మార్చేశాను అనుకో, నేను పెట్టిన రూల్సే మారిపోతున్నాయి. కానీ అప్పుడు అస్తవ్యస్తం అయిపోద్ది, ఇది రికమెండేషన్ అయిపోద్దిగా. భూమి మీద అన్ని లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చినట్టు,
లంచాలు తీసుకొని పనులు చేసి పెట్టినట్టు, రికమెండేషన్స్తో అన్ని జరిగినట్టు దేవుడి దగ్గర కూడా జరిగితే ఇంకా న్యాయం ఎక్కడుంది? అసలు న్యాయాన్ని మీకెలా చెప్పగలను నేను? న్యాయం నా స్వరూపం, ధర్మం నా స్వరూపం, మంచి నా స్వరూపం, స్వభావం. కాబట్టి నేను దాన్ని చేయలేను. నేను అందుకే మనుషులను చూసి బాధపడుతూ కూర్చున్నానంటే, మంచి వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉంటాను, చెడ్డవాళ్ళని చూసి దుఃఖపడుతూ ఉంటాను. ఎందుకనంటే నేను చేసిన మానవ సృష్టి, నేను అన్ని సమకూర్చి పెట్టాను వీళ్ళకి. వీళ్ళు ఎందుకు ఇలా గందరగోళంగా తిరుగుతున్నారు, ఎందుకు ఇలా గజిబిజిగా తిరుగుతున్నారు, ఎందుకు ఒకళ్ళనొకళ్ళు ఇన్ని మోసాలు చేసుకుంటున్నారు? ఎందుకని అందరూ నా వాళ్లే కదా, అన్నీ నావే కదా, సృష్టి సమస్తానికి మూలకారకుడిని నేనే కదా, సృష్టి అంతా నాదే కదా. కానీ మీరు వేరు వేరు భావనకి వెళ్ళారు స్వేచ్ఛ ఇవ్వటం వలన. మీ వరకే నాది అనుకుని మిగిలిందాన్ని నాశనం చేసేస్తున్నారు, మిగిలిందాన్ని పాడు చేసేస్తున్నారు. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు కూడా పెంచుకున్నారు. మీరు ఎందుకు మీ మనసును నిగ్రహించుకోలేరు? అందరూ మీలాగానే తయారు చేశాను. అందరూ మీలాంటి వాళ్ళే, అందరూ నాకు సంబంధించిన వాళ్ళే, అన్నీ నాకు సంబంధించినవే. మీరు నన్ను కొత్తగా అడిగితే ఏమి ఇవ్వగలను? మీకు ఇవ్వగలిగినవన్నీ నేను మొత్తం సృష్టిలో, ప్రకృతిలో పెట్టేశాను. కాబట్టి మీరు నా వైపు పెట్టే ప్రయత్నం ఏదో ధర్మంగా మంచిగా అక్కడే పెట్టండి, మీకు కావలసినవన్నీ లభిస్తాయి. మీరు ధర్మంగా మంచిగా జీవించటమే నేను తయారు చేసిన సృష్టిలో. అలా మీరు జీవిస్తున్నప్పుడు నాకు కలిగేది ఆనందం. నేను మీకు ఒక విచక్షణ జ్ఞానం ఇచ్చాను, మీ అంతరంగంలో మీకు బుద్ధిని పెట్టాను, తప్పు రైట్ తెలిసేలా పెట్టాను. అప్పుడు మీరు తప్పులు చేయకుండా రైట్గా జీవిస్తున్నప్పుడు నాకు ఆనందం కలుగుద్ది, నా సృష్టి బాగుందని. మీరందరూ సంతోషంగా ధర్మంగా సాగుతుంటే నాకు ఆనందంగా ఉంటుంది, నా సృష్టి బాగుందని. ఇప్పుడు ఈ తప్పులు చేసే వాళ్ళందరూ నన్ను కూడా బాధ పెడుతున్నారు. కాకపోతే నేనేం చేయను, కర్మ సిద్ధాంతాన్ని పెట్టాను కదా, చూసుకుంటుంది లేని నేను దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నాను. మీరు తప్పుకు వెళ్ళినప్పుడల్లా నేను దుఃఖపడుతున్నాను, వీళ్ళకి అనవసరంగా స్వేచ్ఛ ఇచ్చాను. మీరు ఆ స్వేచ్ఛని ఎంత దుర్వినియోగపరిచారో అంత కర్మ ఇచ్చి మీ మీద పడి ఆ కర్మ సిద్ధాంతాన్ని సరిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను మధ్యలోకి వచ్చి మీ అనారోగ్యాలు, మీ బాధలు, మీ కష్టాలు, మీ కన్నీళ్ళు ఎలా తొలగించను? అధర్మం అయిపోద్ది గది. ఎందుకని సృష్టి మొత్తం నాదేగా. ఒకసారి మీరు ఆలోచించండి, మొత్తం సృష్టి మీదే అయితే మీరు ఇలా చేస్తారా? మొత్తం సృష్టి మీదే, మానవులందరూ మీ వాళ్లే, మొత్తం ప్రపంచం, విశ్వం మీదే. అప్పుడు మీరు ఎవరైనా తపస్సు చేసి అలా అనేక అన్యాయాలు చేసి అనేక అధర్మాలు చేసి తపస్సు చేసి దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని నా పాపాలన్నీ మాఫీ చేసేయంటే రుణమాఫీలాగా చేసేస్తారా? ఎలా చేస్తాం? ఎందుకని అంటే ఇవన్నీ కూడా ఇంకొకరికి సంబంధించినవి. ఈ కర్మఫలాలన్నీ కూడా నీవి కాదు, ఇంకొకళ్ళు పడిన కష్టాలు, ఇంకొకళ్ళు పడిన బాధలు, ఇంకొకళ్ళు పడిన నష్టాలు, అవన్నీ కర్మ ఫలాలుగా నువ్వు అనుభవిస్తున్నావు. అక్కడ వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మరి కర్మఫలాలుగా నాకు ఎలా వచ్చినాయి స్వామి అని డౌట్ ఉందా నీకు? ఏమీ లేదు. నువ్వు ఎవరిని నష్టపరిచావో వాడెంత కష్టపడాలో నువ్వు నష్టపరిచినంత కష్టాన్ని వాడి జీవితంలో తెచ్చి నీకు ఇచ్చింది. అంతే నేచర్ చేసే పని, ప్రకృతిలోనే ఆ సూత్రం ఉంది. నువ్వు ఎవరెవరిని ఎంత మోసగించావో ఆ మోసపోయిన వాళ్ళ జీవితాలలో వాళ్ళు అనుభవించవలసినటువంటి బాధలు, కష్టాలన్నీ కూడా నువ్వు మోసం చేసినంత ఎత్తులో ఈక్వల్గా వచ్చి నీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. అంటే అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఎదుటివాడిని కష్టపెట్టేవాడు, నష్టపెట్టేవాడు, బాధ పెట్టేవాడు, ఇబ్బంది పెట్టేవాడు, మోసం చేసేవాడు, చెడులోకి వెళ్ళే ప్రతి వాళ్ళు, ఇతరులకు చెడు చేసే ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క పాపమును తీసుకుంటున్నారు. నేనేం చేయను. మళ్ళీ దాన్ని మార్చబడి నా సిద్ధాంతం మారిపోద్ది, ప్రకృతి అంతా అస్తవ్యస్తం అయిపోద్ది. కాబట్టి అది మార్చను. అందుకే ఎంతమంది ఎన్ని మతాలలో ఎన్ని రకాలుగా నన్ను అర్చిస్తున్నా, పూజిస్తున్నా, ఏం చేస్తున్నా వాళ్ళకి సద్బుద్ధిని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను. అంతే. వాళ్ళకి ఎప్పుడు సద్బుద్ధి ఇస్తే సత్కార్యాలు చేసుకుంటూ చక్కగా బతుకుతారని. అంతే తప్ప ఎవరికి కర్మలు మార్చను నేను. మార్చట్లేదు అసలు ఎవరికి. అందుకే అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అంతమంది రోగగ్రస్తులు, అంతమంది బాధితులు, పీడితులు, కష్ట నష్టాలు ఎదుర్కొనేవాళ్ళు, ఎన్ని కష్టాలు ఉన్నాయి భూమి మీద చూడండి. నేను అన్నిటినీ సరి చేస్తుంటే, అన్ని కష్టాలు తీసేస్తుంటే ఎవరికి ఉండవు అసలు. అంటే నేను తీయట్లేదు ఎవరికి.
తీను కూడా, ఎందుకంటే ఆ సిద్ధాంతం పెట్టింది నేనే. ఎందుకంటే నువ్వు ఎదుటివాడిని నష్టపరిస్తే మరి ఎలా, అందరూ నాకు సమానమేగా. అందుకని నువ్వు ఎవరిని నష్టపరిచావో వాడి పాపాన్ని, అంటే వాడికి పాపం ఉంటే వాడి పాపాన్ని దానికి సరిసమానంగా తెచ్చి నీ జీవితంలో పడేస్తుందని. ఒకవేళ వాడికి పాపము లేదు, నువ్వు నష్టపరిచిన వాడికి పాపము లేదు, అప్పుడు నీ జీవితంలో పుణ్యమయమైన ఉంటే దీన్ని తీసుకెళ్లి వాడి జీవితంలో పడేస్తాను సరిసమానంగా. ఇంతే జరిగేది. నీది వాడికన్నా వెళ్తుంది, వాడిది నీకన్నా వస్తుంది. కాబట్టి కర్మఫలాలు ఎలాగే ఉంటాయి. ఇది అర్థమైతే అసలు మీరు తప్పులే చేయరు. నేను స్వేచ్ఛ ఇచ్చింది అందుకే. స్వేచ్ఛ అవటమే కాదు, మీ లోపలే బుద్ధిని పెట్టాను. ఆ బుద్ధి మీకు నిరంతరం చెబుతానే ఉంది, అయ్యా తప్పులుగా బతకొద్దు, ఇది తప్పు చెయ్యొద్దు, ఇది మంచి చెయ్యి. ఇప్పుడు అసలు ఈ పని మనకు అవసరమే లేదని చెబుతుంది ఆ బుద్ధి. ఎందుకు అనవసరమైన పనులు చేస్తున్నావని చెబుతుంది. అయినా నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. నేనేం చేయను, నేను వ్యవస్థలన్నీ కరెక్ట్గా పెట్టాను. అలా ఆ కుర్రవాడికి భగవంతుడు సమస్తము బోధించాడు. బోధించి ప్రపంచాన్ని చూపించాడు. మీరు నన్ను ఆరాధించుకునేది మతాలతో కానీ, మార్గాలతో కానీ, విధానాలతో కానీ, పద్ధతులతో కానీ, సాధనా విధానాలతో కానీ, మీరు భగవంతుడు, దేవుడు, దేవత అని నన్ను మీరు ఎక్కడ ఎవరు ఏ రూపంలో ఆరాధించినా మీరు నన్ను ఆరాధించేది కేవలము మిమ్మల్ని మించిన ఒక విశ్వశక్తి ఉన్నది, దైవశక్తి ఉన్నది అని నమ్మి మంచిగా బ్రతకడానికి. అంతకు తప్ప నా వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. ఎందుకు ఉండదు అంటే మొత్తం సృష్టించేసింది నేనే. ఒకళ్ళకి అనుకూలంగా ఒకళ్ళకి వ్యతిరేకంగా నేను ఎందుకుంటాను? మొత్తం నేను సమభావంతో ఉంటాను. సమత్వము భగవంతుడు, మంచితనము భగవంతుడు, ధర్మము భగవంతుడు, సద్గుణములన్నీ భగవంతుడే. మొత్తం ఇది అలాగే నడుస్తుంది. దుర్గుణములన్నీ నీకు ఇవ్వబడిన స్వేచ్ఛలోంచి నువ్వు తెచ్చుకున్నావు, వాటి కర్మఫలాలను నువ్వు అనుభవిస్తావు. అందుకని ఇక నుంచి జాగ్రత్తగా ఇప్పుడు నువ్వు మళ్ళీ బ్రతుకు, నేను వెళ్ళిపోతాను, తపస్సు చేసావు, ప్రత్యక్షమయ్యాను, నేను వెళ్ళిపోతాను. ఇదంతా గుర్తుపెట్టుకో, నువ్వు చేసిందే నీకు వస్తుంది. ఈ జ్ఞానబోధ నీకు కింద నుంచి అందిస్తున్నాను నేను. ఎప్పుడు మోక్షం నువ్వు సాధించుకోవాలి. దానికి సంబంధించిన జ్ఞానం అంతా ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం అనే పేరుతో అనాదిగా భూమి మీద ఉంది. ఎంతో మంది ఆ మోక్ష స్థితిని పొందారు. దానికి ప్రయత్నించుకో. నువ్వు చేసిందే నీకు తిరిగి వస్తుంది. నువ్వు చేసేటువంటి తప్పుల ఫలితాన్ని మళ్ళీ చెబుతున్నానని దేవుడు చెప్పాడు. ఎదుటవాడు అని నువ్వు మోసం చేస్తే వాడి పాపాన్ని తెచ్చి సరిసమానంగా, అంటే నువ్వు ఎంత మోసం చేసావో అంత తూకం ప్రకారం నీ జీవితంలో ప్రవేశపెడతాను. అది కర్మ సిద్ధాంతం ఏం చేసేది కాదు, ఆటోమేటిక్గా జరిగిపోద్ది. నువ్వు ఊపిరి పీల్చుకుంటే గాలి లోపలికి ఎలా వెళ్ళిపోతుందో, నీ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా గాలి నువ్వు నిద్రపోతున్న లోపలికి ఎలా వెళ్ళి నిన్ను బతికిస్తుందో, అదంతా నేను చేసిన ఏర్పాటు. శ్వాస పీల్చడం, శ్వాస వదలడం ఎలా జరుగుతుందో కర్మ సిద్ధాంతం కూడా అలాగే జరుగుద్ది. వాడి పాపం నీ జీవితంలోకి వచ్చేయటం, లేదా నీ పుణ్యం వాడి జీవితంలోకి వెళ్ళిపోవటం ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి జాగ్రత్తగా బతుకు. నేను ఇంకా వెళ్ళిపోతున్నాను. నీకు ఇప్పుడు దేవుడు కావాలా, మతం కావాలా, మార్గం కావాలా, గురువు కావాలా, ఏదైనా ఏం కావాలి? జ్ఞానం కావాలా? మోక్షం అయితే జ్ఞాన మార్గంలో దొరుకుద్ది నీకు, వెతుక్కో. ఆ మోక్షం కూడా నీలోనే ఉంది. దానికి సంబంధించిన జ్ఞానం అంతా కింద చెప్పబడుతుంది, అందించబడుతుంది. మోక్షం అనేది ఏకత్వ స్థితి. అక్కడ దేవుడు నేను ఉండను, నువ్వు ఉండవు. అనంతత్వంలో అందరం లీనమైపోతాం. నువ్వు మానసికంగా పిలుస్తున్నావు కాబట్టి అనంతత్వంలోంచి నువ్వు ఎలా పిలిస్తే అలా వస్తున్నాను. నువ్వు శారీరకంగా అయితే నువ్వే నిర్మించుకుని నువ్వే చేసుకుంటున్నావు. అక్కడ నా ప్రయత్నం కూడా లేదు. నువ్వు కట్టుకున్న ప్రార్థనాలయాల్లో, నువ్వు పెట్టుకున్న మూర్తుల ముందు, నువ్వు పెట్టుకున్న ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటున్నావు. అదంతా నీ స్వతంత్రత. దాని మీద అసలు నాకు ఎటువంటి హక్కు లేదు. దాని గురించి నాకు ఎటువంటి ఆలోచన కూడా లేదు. నీ శరీరపరంగా నీకు స్వేచ్ఛ ఇచ్చాను, నువ్వేమేం చేసుకోవచ్చు. మానసిక పరంగా మీరు నాతో వ్యవహరించే తీరికి మీ మనోగాఢతను బట్టి మీరు ఎలా పిలిచి ఎలా కొలిస్తే అలా కనపడుతూ ఉంటాను. అది కూడా మానసిక లోకంలోనే, భౌతిక లోకంలో కానీ కాదు. ఎందుకంటే భావాలు భావలోకంలోనే దర్శనం అవుతాయి. అది భావలోకం, మనోలోకం. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి హాయిగా బతుకు. జ్ఞానం కావాలి, మోక్షం కావాలి, ఆత్మసాక్షాత్కారం కావాలంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ బతుకు. ఆ జ్ఞానం ఉంది భూమి మీద, అందుతుంది.
నువ్వు దానికోసం ప్రయత్నిస్తే అదే అందుతుంది. నువ్వు చూసుకొని నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అని చెప్పి దేవుడు ఆయన మాయమైపోయాడు. దేవుడు ప్రత్యక్షమైన ఆయన మళ్ళీ మాయమైపోతాడు. దేవుళ్ళు అంతేగా మాయమైపోయాడు. ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో దేవుడు విషయాలన్నీ చెప్పి మాయమైపోయాడు. అంటే ఇతను అడిగినటువంటి మోక్షం అనే వరాన్ని భగవంతుడు ఇవ్వటం కుదరదు అని చెప్పాడు. భౌతికమైన విషయాలలో కూడా మీరు చేసుకున్నదే మీకు వస్తుంది. మీరు తపస్సు చేసినా చేయకపోయినా, నన్ను ఆరాధించినా ఆరాధించకపోయినా, నా పేర్ల మీద మతాలు మార్గాలు విధానాలు ఏర్పాటు చేసుకున్నా చేసుకోకపోయినా అది మీ ఇష్టం, మీ స్వేచ్ఛలో మీరు చేసుకుంటున్నారు. మీరు చేసుకున్నా చేసుకోకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, దేవుడా దేవుడా అని నా వెంట పడినా పడకపోయినా, మీరు ఆస్తికులైనా నాస్తికులైనా, మీకు కావలసిన సమస్తము ప్రకృతి రూపంలో మీకు ఏర్పాటు చేసిన తర్వాతనే మిమ్మల్ని ప్రకృతిలోకి దింపాను, సృష్టిలోకి దింపాను. అన్నీ అక్కడే ఉన్నాయి. అంటే మీరు ఏం అడిగినా నేను కొత్తగా తెచ్చివ్వగలిగింది ఏమీ లేదు. చాలా స్పష్టత ఉంది ఇక్కడ. సృష్టిలో అన్నీ ఆల్రెడీ ఉంచాను, తీసుకో, వాడుకో. కాదు మనిషి తయారు చేసిన వాటిల్లో అడుగుతున్నావా? అసలు నాకు తెలియదు ఆ ధనం గురించి, బంగారాల గురించి నాకు తెలియదు. ఎందుకంటే బంగారం అనేది ఒకలాంటి మట్టే, మట్టిని నుంచి బంగారం చేస్తున్నారు. ఇనుము అనేది ఒకలాంటి మట్టే, ఐరన్ ఓర్, అందులోంచి ఇనుమును చేస్తున్నారు. అలా లోహాలన్నీ కూడా ఒక రకమైన మట్టే. కాబట్టి అది నాకంతా మట్టే. మీరు దాన్ని ఎలా మార్చుకున్నారో నాకు తెలియదు. నేను మట్టిగా సృష్టి చేశాను, మీరు మార్చుకోవడం స్వేచ్ఛ ఇచ్చాను, మీకు జ్ఞానం ఇచ్చాను. అది మీ స్వేచ్ఛలో జరిగింది. అవి నేనేమి తెచ్చివ్వలేను. వాటన్నింటికి మానవులు పెట్టుకున్న నియమావళి ఉంది. వ్యాపార సంబంధ బాంధవ్యములు అన్నింటికీ మూల్యము చెల్లించి వాటిని నువ్వు పొందాలి. ఎందుకంటే మనుషులు తయారు చేసుకున్నాయిగా. మనుషులందరూ కష్టపడి ఐరన్ ఓర్ అనుకోండి, మట్టిలోంచి ఇనుముని బయటకు తీసి ఇనుముని తయారు చేశారు. మనుషుల కష్టం అది. కాబట్టి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం చెల్లించి నువ్వు ఇనుము కొనుక్కో, బంగారం కొనుక్కో, వజ్రాలు కొనుక్కో, వైడూర్యాలు కొనుక్కో, నీకు అవసరమైంది ఏదైనా కొనుక్కో. మానవ సృష్టి అది. కాబట్టి అందులోంచి మళ్ళీ ఒకవేళ నేను తేలానంటే తేగలను. దేవుణ్ణిగా నేను చేయగలిగింది, నేను అసలు చేయలేనిది ఏం లేదు. ఇంత సృష్టి చేసిన నేనేం చేయలేను, అన్ని చేయగలను. కానీ తేను, ఎందుకంటే నేను ధర్మస్వరూపుడిని. నాకు అసలు అలాంటి ఆలోచన పుట్టదు. సత్యము నేను, నాకు అటువంటి అసలు ఆలోచన కలగదు. మంచిని నేను, ధర్మాన్ని, మంచిని, సత్యాన్ని, న్యాయాన్ని, నిజాయితీని, ఇవన్నీ నేనే. సద్గుణములన్నీ నేనే. కాబట్టి నాకు అటువంటి ఆలోచనే రాదు. ఇంకొకళ్ళ దాన్ని తెచ్చి నీకు ఎలా ఇస్తాను? అప్పుడు అన్యాయం అయిపోద్ది కదా. తేగలను, ఇవ్వగలను, మహిమలన్నీ ఉన్నాయి నా దగ్గర, శక్తులన్నీ ఉన్నాయి. కానీ ఎలా వాడతాను వాటిని? సృష్టి అంతా నా మహిమే కదా. ఉన్న సృష్టి అంతా నా మహిమే. మనుషులు తయారు చేసుకుంది నేను దొంగిలించి తెచ్చి నీకు ఇవ్వలేను. అప్పుడు నేను దేవుడే దొంగ అయిపోతే ఇంక సృష్టి ఏమైపోద్ది? కాదు కదా. అందుకని నేను ధర్మాన్ని, నేను న్యాయాన్ని, నేను అవి చేయను, అసలు చేయలేను. నాకు అటువంటి ఆలోచనే పుట్టదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తున్నారు కదా భూమి మీద అంటావా, అక్కడ కర్మ సిద్ధాంతం దాని అంతటా అదే పని చేసుకుంటుంది. అన్నిటికీ చక్కటి వివరణలు ఉన్నాయి భగవంతుడు చెప్పిన దాంట్లో. ఈ కుర్రోడికి ఎంత చక్కగా అర్థమైందంటే, ఓహో ఎంతమంది, ఇన్ని మతాలు, ఇన్ని మార్గాలు, ఇన్ని విధానాలు, ఎంతమంది దేవుళ్ళు, ఇన్ని సాధనా పద్ధతులు, ఎంతమంది గురువులు, ఎంతమంది మహాత్ములు, ఎంతమంది మాతాజీలు, ఎంతమంది తిరుగుతూ, ఎంతమంది దేవుళ్లతో, ఏదో ఒక దేవుడితో ప్రజలందరూ సాగుతూ, ప్రజల మధ్యలో దైవ బోధలు, జ్ఞాన బోధలు, మత బోధలు, మత ప్రచారాలు, దైవ ప్రచారాలు సాగుతూనే ఉన్నా ఎవరికే బాధలు పోలేదు. అంటే అనారోగ్యాలు, శారీరకపరమైన బాధలు పోలేదు, మానసికపరమైన బాధలు పోలేదు, ఆర్థికపరమైన బాధలు పోలేదు, సామాజికపరమైన బాధలు పోలేదు, మనుషుల్లో ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు పోలేదు. లక్షల సంవత్సరాల నుంచి దేవుడు దేవుడు అంటూ సాగుతున్న మానవ జాతిలో మొత్తం చెడు కూడా అలాగే సాగుతుంది. అందుకే దేవుడు ఎవరికి ఏ మహిమలో మాయలో అద్భుతాలు చేయటం లేదు కాబట్టి చెడు ఇంకా ఉంది. అక్కడ అనుభవిస్తున్నారు కర్మఫలాలని. కర్మఫలానుభవానికి మనుషుల అనారోగ్యానికి గురి కావచ్చు, మానసిక అనారోగ్యానికి గురి కావచ్చు, శారీరక అనారోగ్యానికి గురి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు, సామాజిక ఇబ్బందులు పడవచ్చు, ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో తెలియదు, కుటుంబక ఇబ్బందులు పడవచ్చు, ఏదైనా పడవచ్చు.
ఎందుకంటే నువ్వు చేసినటువంటి చెడు కర్మల ఫలాన్ని నువ్వు ఎంత చెడు చేసావో అంత సమానంగా అనుభవిస్తావు, లేదా అంత సమానంగా నీ పుణ్యాన్ని పోగొట్టుకుంటావు, నీ సుఖభోగాలను పోగొట్టుకుంటావు. అది నీకు తెలియని కూడా తెలీదు. నువ్వు ఊపిరి పీల్చి వదిలినంత సహజంగా జరిగే ప్రక్రియ అది కర్మ సిద్ధాంతం. అందుకే అప్పుడు దాకా బాగున్న వాళ్ళు, అప్పుడు దాకా హాయిగా సాగిపోతున్న కుటుంబంలో హఠాత్తుగా ఏదో జరుగుద్ది, మొత్తం తలకిందులైపోద్ది. మొత్తం తలకిందులైపోద్ది అంటే పుణ్యం బదిలీ అయిపోయింది. పుణ్యం బదిలీ అయిపోయింది, అందుకని మొత్తం తలకిందులైపోయింది. అలాగే అప్పుడు దాకా చాలా ఇబ్బందులతో, కష్టాలతో, బాధలతో సాగుతున్న కుటుంబాలలో ఒకసారి ఏదో జరుగుతుంది, మొత్తం మళ్ళీ రివర్స్ అయిపోద్ది, సుఖభోగాలు వచ్చేస్తాయి. ఇదేం అద్భుతాలు కాదు, మహిమలు కాదు, కర్మఫలములు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని భగవంతుడు చెప్పిన విషయం కుర్రోడికి చాలా చక్కగా అర్థమైంది. చుట్టూ ప్రపంచంలో ఎందుకు ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు, దైవాన్ని ఆరాధిస్తున్నా కూడా కుర్రోడికి అర్థమైంది, చక్కగా అర్థమైంది. ఇప్పుడు ఆ కుర్రోడు తనను తాను చూసుకోవడం మొదలుపెట్టాడు. అసలు నా బుద్ధులేంటి, నా గుణాలేంటి, నేనేంటి, ఇన్ని చిన్నతనం నుంచి మా కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులు, ఇప్పుడు అందరినీ గమనించడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తున్నాడు, దాన్ని గమనించుకుంటున్నాడు. దేవుడు దేవుడు, మతము మతము అంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ గుణమార్పు లేదు, బుద్ధులు మారటం లేదు, చెడిపోవటం లేదు, అహంకారం పోవటం లేదు. మనుషులందరూ అలాగే ఉన్నారే అని తను చూసుకున్నాడు. తను కూడా అలాగే ఉన్నాడు, ఎందుకంటే ఇప్పటి వరకు తను కూడా అలాగే పెంచారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పిన మా అమ్మ నా మీద అరుస్తానే ఉంది, కరుస్తానే ఉంది, మా అమ్మ నాన్న పోటాడుకుంటానే ఉన్నారు, మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు గొడవలు పడతానే ఉన్నారు, మా బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ గొడవలు పడతానే ఉన్నారు. మళ్ళీ ఒక పక్కన దేవుడిని ప్రార్థిస్తున్నారు, పూజిస్తున్నారు, అర్చిస్తున్నారు, ఊరేగింపులు, ఉత్సవాలు, దైవ పండుగలు, ఎవరి మతంలో వాళ్ళు అద్భుతమైనటువంటి దైవ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఊరేగింపుల, ఉత్సవాల, ప్రచారాల, ఏదైనా కానీ అది సాగుతూనే ఉంది. కానీ మనిషిలో మార్పు లేదు. మనిషిలో మార్పు లేదంటానికి కారణం ఏంటంటే ఎవరి గుణాలు వాళ్ళు చూసుకుంటే, ఎవరి లోపల వాళ్ళు చూసుకుంటే అర్థమవుతుంది. అలాగే మనిషిలో మార్పు లేదంటానికి కారణం మనుషులు అనుభవిస్తున్నటువంటి కష్టములు, బాధలు, కన్నీళ్లు. దేవుడు ఉంటే నీకు అవి ఉండకూడదు. నీకు ఆ దేవుడు ఒకవేళ నీకు మహిమలు మాయలు అద్భుతాలు చేస్తుంటే ఉండకూడదు. దేవుడు ఉంటే అంటే దేవుడు లేడని కాదు, ఆయన నీకు సహకరిస్తుంటే, నీకు కనపడుతుంటే, నీకు అద్భుతాలు చేసి పెడుతుంటే అవి ఉండవు, అసలు భూమి మీద ఉండకూడదు. ఎందుకు చేయట్లేదు చెప్పాడు ఆయన. అందరూ నాకు సమానమైనప్పుడు నీకు ప్రత్యేకంగా ఎలా చేస్తాను? నేను చేయను, అది కర్మ సిద్ధాంత ఫలం. ఎందుకంటే నేను ధర్మాన్ని, అసలు కర్మ సిద్ధాంతాన్ని పెట్టిందే నేను సృష్టికి, ఎందుకంటే నీకు స్వేచ్ఛ ఇచ్చాను కనుక. ఆ స్వేచ్ఛను నువ్వు మంచిగా వాడుకుంటే మంచి, చెడుగా వాడుకుంటే చెడు. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ఎలా మార్చాను? జడ్జి గారు మనకు అనుకూలంగా తీర్పిచ్చాడు, మనం తప్పు చేసిన, అప్పుడు జడ్జి తప్పు చేసినోడు అయిపోతాడు. అప్పుడు జడ్జికి శిక్ష చేయాలి. జడ్జి గారే మనం తప్పు చేసినా కూడా జడ్జి గారిని మనం ఎలాగెలా ఒప్పించుకొని ఆయనకు లంచం ఇచ్చో, లేకపోతే ఆయన పొగిడో, ఆయన కీర్తించో, ఏదో ఒకటి సంథింగ్ ఆయన తృప్తిపరిచి మనం తప్పు చేసాం, అయినా కూడా మనకు అనుకూలంగా తీర్పిప్పించుకున్నాం. మనకు లొంగిపోయాడు ఆయన, మనకు అనుకూలంగా తీర్పిచ్చాడు. అప్పుడు శిక్ష జడ్జి గారికి పడుద్ది, జడ్జి గారు అనుభవించాలి. జడ్జి గారు కూడా మనిషి కాబట్టి, అంటే జడ్జిలు అలా చేస్తారని కాదు, అవగాహనకు చెప్పాను. అలా జరగచ్చు, కానీ దేవుడు అలా ఎలా జరుగుతుంది? మొత్తం సృష్టి దేవుడిదే. జడ్జి గారు మనలాంటి ఒక మనిషి కాబట్టి, మళ్ళీ జడ్జిలకి సంబంధం లేదండి, కథ ఊరికనే. జడ్జి గారు మనలాంటి మనిషి కాబట్టి, ఒక పరిమితత్వంలో ఉంటారు కాబట్టి, ఆయనకి లాభం జరిగితే మనకు ఆయన లాభం చేకూర్చడానికి మన శిక్షణ పడకుండా కాపాడొచ్చు, మన తీర్పు మనకు అనుకూలంగా చెప్పచ్చు. కానీ మొత్తం సృష్టికి కర్త అయినటువంటి వ్యక్తి, మొత్తం సృష్టి తనదే అయితే, ఒకళ్ళు ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టుకుంటున్నప్పుడు ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి అనే దాన్ని ఎలా బేరీజు వేయగలుగుతారు? మొత్తం తనదే కదా, మొత్తం దేవుడిదే కదా. కాబట్టి కర్మ సిద్ధాంతం అలా నడుస్తూనే ఉంటుంది. దేవుడికి అక్కడ దేన్ని మార్చాలని అనిపించదు, ఎందుకంటే అందరూ నా వాళ్లే కాబట్టి, అంతా నాదే కాబట్టి. అందుకే దేవుడు చెప్పాడు, మంచి చేసే వాళ్ళని చూసి ఆనందపడుతున్నాను, నేను ఇచ్చిన స్వేచ్ఛను మంచిగా వాడుకుంటున్నారు. చెడు చేసే వాళ్ళని చూసి బాధపడుతున్నాను, ఎందుకని నేను ఇచ్చిన స్వేచ్ఛకి ఎలా ఉపయోగించుకుంటున్నారు ఏంటి, అంతకంటే నేనేం చేయలేను. ఒకవేళ నేను ఏదైనా ఇవ్వగలిగితే ఆల్రెడీ ముందే ఇచ్చేసాను, సృష్టి రూపంలో ఇదంతా మీ దగ్గర ఉంది అని దేవుడు చెప్పాడు. ఈ కుర్రోడికి చాలా అర్థమైంది. ఇక్కడే ఇంకొక కథ చెప్పుకుందాం.
ఒకవేళ దేవుడు ఇతను అడిగినట్లు చేస్తే అది ఎలా ఉంటుంది? ఇద్దరు వ్యక్తులు స్నేహితులు పక్కపక్క ఇళ్లలోనే ఉన్నారు. ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, చక్కగా ఉంటారు. చాలా గాఢమైన స్నేహితులు, ప్రాణ స్నేహితులని అందరూ చెప్పుకుంటారు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రతి విషయం అంతరంగంలో ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. ఒకళ్ళకంటే ఒక మెట్టు అధికంగా ఒకళ్ళు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. చిత్రమైన మనసు మనిషిది. తన కుటుంబ సభ్యులైనా సరే, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి పిల్లలు, తండ్రి పిల్లలు, ఏ బంధమైనా కొద్దిగా మంచి నేనే అనిపించుకోవాలి. నా వాళ్ళకంటే కొంచెం మంచి మెరుగ్గా నేనే ఉండాలి. కొంచెం మంచి నేనే అనిపించుకోవాలి. నాకంటే వాళ్ళు కొంచెం మంచివాళ్ళు అనిపించుకున్నా, కొంచెం మెరుగ్గా ఉన్నా వాళ్ళతో కలిసి ఉంటాను. కానీ లోపల నన్ను ఏదో కదిపి కెలుకుతూ ఉంటుంది. నాకు బాధ ఏదో కలుగుతూ ఉంటుంది. కానీ పైకి నవ్వుతూ ఉంటాను. సరే, వీళ్ళిద్దరూ అన్ని పోటీ పడి ఒకే రకమైన ఇళ్ళు కట్టుకున్నారు, ఒకే రకమైన సంపాదన, అంత బాగుంది. భౌతికంలో బాగానే ఉన్నారు. లోపల వాళ్ళకి తెలుసు. సరే, జీవితం బ్రహ్మాండంగా జీవించాం, అనుభవించాం అని చక్కగా వాళ్ళు కూడా ఎక్కడ మోక్షం గురించి అన్నారు. మనం కూడా ఏదైనా మోక్షం పొందుదామా, అవకాశం ఉందా అని మళ్ళీ వాళ్ళు తపస్సుకి వెళ్ళారు. ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు తపస్సుకి వెళ్ళారు. ఎదురు చెట్ల కింద కూర్చున్నారు, తపస్సు ప్రారంభించారు. కొంతకాలానికి ఒక అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు, నాయన నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, నాకు మోక్షం కావాలి. ఏదో మోక్షం అంటే ఆత్మసాక్షాత్కారం అంటే అదే మానవ జీవిత గమ్యం అంటున్నారు, లక్ష్యం అంటున్నారు. ఇంకా దాన్ని పొందితే అసలు జన్మలు ఉండవంటున్నారు. అదొక సచ్చిదానందం, పరమానందం, దాన్ని మించినటువంటి ఆనంద స్థితే లేదంటున్నారు. కాబట్టి అదేదో ఇచ్చేయండి అన్నాడు. దేవుడు నవ్వాడు. నవ్వి చెప్పాడు, నాయన మోక్షం ఇచ్చేది కాదు, అదొక స్థితి. మోక్షం పండు కాదు, ఫలము కాదు, అది ఏది పదార్థం కాదు, వస్తువు కాదు, మనిషి కాదు. అది మనిషి పొందవలసిన ఒక స్థితి, మానసిక స్థితి. ఏంటంటే అందులో ద్వంద్వత్వము లేని ఏకత్వ స్థితిని పొందుతావు. అది నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించి నిన్ను నువ్వు గమనించుకుంటూ నీలో ఉన్న ప్రాణశక్తి వరకు సాగితే నీకే అర్థమయ్యే స్థితి. అది నువ్వే కనుక్కోవాలి. అందుకని ఆ స్థితిని నీలోనే పెట్టాను. అది నువ్వు సాధించుకోవాలి. స్థితిని నేను ఎలా ఇవ్వగలను? అది ఒక భావం అంతే. ఇప్పుడు సుఖం ఎలా భావమో, దుఃఖం ఎలా భావమో, నువ్వు ఒక వస్తువు చేత, మనిషి చేత సుఖం వస్తుంది. కానీ సుఖం ఏంటి? భావం. దుఃఖం ఏంటి? భావం. ఇవి దీనికి కారణాలు మనుషులై ఉండొచ్చు, వస్తువులై ఉండొచ్చు, కానీ భావం అది. నువ్వు లోపల అనుభవించే సుఖరూపం, దుఃఖరూపం భావం. కారణాలు బయట ఏవైనా ఉండొచ్చు. అటువంటి భావస్థితి, అసలు అనేకత్వమే లేదు, ఉన్నదంతా ఏకత్వమే అనేటువంటి ఒక భావన కలుగుతుంది నీకు. దాన్ని నీ లోపల దాసి ఉంచాను. అది నీ లోపల చక్కగా ఎత్తుక్కోదాన్ని. బయట సృష్టిలో అన్నీ మీకు సమకూర్చి పెట్టాను, వాటన్నిటిని ఎలా ఎత్తుక్కుంటున్నారో ఇది కూడా ఎత్తుక్కో. ఇది ఇచ్చేది కాదు. అంటే సరే, భగవంతుడు మరి నాకేంటి స్వామి, నాకు దానికోసమే, నేను మోక్షం కోసమే వచ్చాను, మరి అలాగే అన్నాడు. ఇంకోటి ఏదైనా కోరుకోను, ఇంకేదైనా కోరుకో, ఇస్తాను. వచ్చాను కదా, తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే నీ తపస్సుకు ఫలితం ఉంటుంది. ఏ పని చేసినా దానికి ఫలితం ఉంటుంది. నువ్వు ఈ పని చేసావు కాబట్టి దీనికి ఫలితం ఉంది, నేను వచ్చాను. ఈ ఆకృతిలో పిలిచావు, ఇలా ఆరాధించావు, వచ్చాను. నీకేం కావాలో కోరుకోను. వీడు ఆలోచించాడు, మోక్షం అయితే ఇచ్చేది కాదంట, అది పొందాలి. ఇంకా నేను కావాలని ఏది అడిగినా భౌతికంలో మళ్ళీ వాడేం అడుగుతాడు మా స్నేహితుడు. ఎందుకంటే ఇద్దరం పోటీతో బతుకుతూ ఉంటాం, ఇద్దరం పోల్చుకు బతుకుతూ ఉంటాం. అందుకని దేవుడిని అడిగాడు, దేవుడా నువ్వు నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళావా అని. లేదు నాయన, ముందు నీ దగ్గరికి వచ్చానని. పోనీ వెళ్తావా మళ్ళీ వాడి దగ్గరికి, వెళ్లకుండా వెళ్ళిపోతావా అన్నాడు. లేదు, వెళ్తాను నాయన, ఎందుకంటే అతని తపస్సు కూడా ఫలించింది, మీ ఇద్దరిది ఒకేసారి ఫలించింది, కాకపోతే ఒకేసారి రెండు చోట్ల ఉండలేక నీ దగ్గరికి వచ్చాను, ముందు నీది అవగానే అటు వెళ్తానని. అయితే దేవుడు ఒక పని చేయి, నేను కోరుకుంటా, వాడేం కోరుకుంటాడో అది తెలిసినాక అప్పుడు కోరుకుంటా. వాడేం కోరుకుంటాడో అది చెప్పు నాకు. వాడు కోరుకుంది వాడికి ఇచ్చేసి మళ్ళీ నా దగ్గరికి రా, వాడు ఫలానా అడిగాడని చెప్పు, అప్పుడు నేను దాన్ని బట్టి కోరుకుంటా.
మోక్షం ఎలాగో ఇచ్చేది కాదు అంటున్నావు కదా. నాయన మోక్షం అయితే ఇచ్చేది కాదు, కానీ ఒకసారి వచ్చినాక నేను వెళ్ళిపోతే మళ్ళీ నీ దగ్గరికి రావటం ఉండదు. ఎందుకంటే నీ తపో ఫలితంగా ఒకసారి కనపడ్డాను. మళ్ళీ నీకు కనపడాలంటే నువ్వు ఎంత తపస్సు చేయాలి, దానికి రూల్ ఉంది, మళ్ళీ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నువ్వు అంత గాఢ భావనలోకి వస్తే తప్ప నా రూపదర్శనాన్ని దర్శించలేవు. నువ్వు ఇప్పుడు నన్ను దర్శిస్తుంది నీ మనోలోకంలో, కానీ అది నిజమని నీకు అనిపిస్తూ ఉంటుంది అంతే. కాబట్టి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయాను అనుకో, నీ తపస్సు వృధా అయిపోయినట్టే. వచ్చాను, మాట్లాడాను, వరం ఇస్తానన్నాను, తీసుకోమన్నాను, నేను ఇవ్వలేనిది అడిగావు, అది ఇవ్వలేనిది నాయన, అది వస్తువు కాదు, నువ్వే పొందాలి అని చెప్పాను. ఇప్పుడు నీకు ఏమైనా కావాలంటే అడుగు, లేదా వెళ్ళిపోయానా ఇక్కడికి అయిపోయింది, మళ్ళీ నువ్వు ఎంత తపస్సు చేస్తే తప్ప రాను. ఇప్పుడు ప్రస్తుత తపో ఫలితానికి నేను రావడం, నీకు కనపడటం, దర్శనం ఇవ్వటం, మాట్లాడటం అన్నీ అయిపోయినాయి. వరం కావాలంటే ఇచ్చి వెళ్ళిపోతాను. వీడు ఆలోచించాడికి వెళ్తే రాడు దేవుడు. ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచించి వాడికి అద్భుతమైన ఆలోచన వచ్చింది. సరే దేవుడు, ఒక పని చెయ్యి, నా స్నేహితుడి దగ్గరికి వెళ్తావు కదండి, వెళ్తాను నాయన, వాడు ఏం కోరుకుంటే దానికి డబల్ నాకు ఇవ్వన్నాడు. వాడు ఏం కోరినా వాడు కోరుకున్న దానికి డబుల్ ఇవ్వు నాకు. తథాస్తు, అలాగే నాయన అని దేవుడు మాయమైపోయాడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు వాడి దగ్గర. మనవుడు ఇంకా దేవుడు కనపడతలే, మనవుడికి మళ్ళీ మామూలుగా ఉంది. అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వాడు ఎదురుగా చెట్టు దగ్గర ఉన్నాడు, కానీ ఆ దేవుడు వీడికి కనపడతలే. ఎందుకని అది మనోలోకం. మనోలోకంలో ఎవరి దేవుడు వాళ్ళకి అక్కడే కనపడతాడు. అది వాస్తవంగా అనిపించవచ్చు. అంటే మనం చెప్పుకుంటున్నాం, విషయం మర్చిపోబాకండి. అందుకని వాడికి దేవుడు కనపడ్డాడో లేదో వీడికి తెలియట్లే, కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు, వాడితో మాట్లాడుతున్నాడు. వాడు సేమ్ అలా మోక్షమే అడిగాడు, ఎందుకంటే ఇద్దరు మోక్షం గురించి వచ్చారు తపస్సుకి. దేవుడు వీడికి చెప్పినట్టు మొత్తం వాడికి కూడా చెప్పాడు. స్టోరీ అంతా అలాగే నడిచింది. నువ్వు ఏదైనా వరం కోరుకోనైనా ఇస్తాను, లేకపోతే వెళ్ళిపోతానని చెప్పాడు దేవుడు. లేదు స్వామి అడుగుతాను, కానీ మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళావా అన్నాడు. అంటే వెళ్ళొచ్చాను అన్నాడు. దేవుడు అబద్ధాలు చెప్పడు అసలు. వెళ్ళొచ్చాను అన్నాడు. అయితే మా వాడు ఏం వరం కోరుకున్నాడు స్వామి అన్నాడు. నాయన ఆ వరాల గొడవ నీకెందుకు, వాడి గొడవ వాడిది, నీ గొడవ నీది. స్నేహితులైనా కూడా ఎవరు ఏం కష్టపడ్డారో, ఎవరి గుణాలు ఏంటో, ఎవరు బుద్ధులు ఏంటో దాన్ని బట్టి ఫలితాలు పొందుతారు. ఒకళ్ళనొకళ్ళు చూసి పోల్చుకోవటం ఎందుకు నాయన? నీ జీవితం నువ్వు జీవించు, వాడి జీవితం వాడు జీవిస్తాడు. దానివల్ల మీరు నష్టపోతారు తప్ప లాభపడరు. అందుకని నీ మేలు కోసం చెబుతున్నా, అదేదో రహస్యం దాచేయాలని కాదు, నీ మేలు కోసమే. మీ ఇద్దరికి మేలు జరుగుద్ది నా మాట ఏంటి అని చెప్పాడు దేవుడు. దేవుడు ఎప్పుడు మేలుకరమైన మాటలే చెబుతాడు. వీడు లేదు స్వామి, మేము ఎప్పుడూ ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఇద్దరం అలా బతుకుతాం, మేము ప్రాణ స్నేహితులు మేము. అందుకని వాడు ఏం కోరుకున్నాడు తెలిస్తే నేను కూడా అలాంటిదే కోరుకుంటాను. అంటే భగవంతుడు అన్నాడు, నేను ముందే చెబుతున్నాను ఆయన, మీ కర్మ మీరు కాల్చుకుంటున్నారు పోల్చుకొని. అలా పోల్చుకోకండి, అలా చూసుకోకండి, స్నేహాలు చేసుకోండి, చక్కగా ఉండండి, హాయిగా ఉండండి, శాంతిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. కానీ పోలికలు ఎందుకు? ఎవరి జీవితం వాళ్ళు జీవించండి. నీకున్నవాడితో నువ్వు హాయిగా ఉండు, ఆయనకున్నంతో ఆయన హాయిగా ఉంటాడు, ఎవరికున్నవాడితో వాళ్ళ ప్రపంచం అంతా హాయిగా ఉండండి. అందుకే స్వేచ్ఛ ఇచ్చాం మీకు. మీ ప్రయత్నాలు మీ ఇష్టం. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను ఆయన, వాడి కోరిక గురించి నీకెందుకు, నీకేం కావాలో అడుగు అన్నాడు. స్వామి నీకు చెప్పే ఉద్దేశం ఉందా లేదా, చెబుతావా చెప్పవా చెప్పు అన్నాడు. నాయన నాకు అసలు చెప్పకూడదనే భావన లేదు, నువ్వు నష్టపోతావు అని చెప్పట్లేదు. నేను ప్రత్యక్షమయ్యాను కాబట్టి, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను కాబట్టి నేను చేయగలిగిన ఇవ్వగలిగినవి అన్నీ చేస్తానన్నాడు. అయితే వాడు ఏం కోరుకున్నాడో చెప్పు స్వామి అన్నాడు. సరే నీ ఇష్టం, ఆయనకి నీ మొండి పట్టుదల, మూర్ఖ పట్టుదల, మీరు నష్టపోతారని నేనే చెప్పినా కూడా నువ్వు అడుగుతున్నావు అంటే ఇంకా నేనేం చేయను. ఇదిగో మీ వాడు ఇలా కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు అంటే, నువ్వు ఏం అడిగినా దానికి డబుల్ ఇమ్మన్నాడు. చూసారా స్వామి వాడు ఎంత మోసగాడు? నేను ఏం అడిగినా దానికంటే డబుల్ ఇమ్మన్నాడంటే వాడు ఎంత కన్నింగ్, నాకంటే ఆధిపత్యంలో ఉండాలని వాడికి ఇంటర్నల్గా ఎంత ఉందో మీరు గమనించారా స్వామి అన్నాడు. దేవుడు మౌనంగా చిరునవ్వుతూ ఊరుకున్నాడు. నాయన నువ్వు ఇప్పుడు కోరుకుంటే నీకేదో ఇచ్చి వెళ్ళిపోతాను, వాడి గొడవ నీకెందుకు వదిలే అన్నాడు. స్వామి మరి నేను కోరుకుంది ఏదైనా వాడికి డబల్గా వెళ్తుందా వెళ్దా అన్నాడు. వెళ్తుంది, ఆల్రెడీ వరం ఇచ్చేసి వచ్చాను. నువ్వు ఏం కోరుకున్నా వాడికి అది రెట్టింపై వెళ్తుంది. ఆ వరం ఇచ్చేసాను, నువ్వు కోరుకోవటమే ఆలస్యం. నువ్వేం కోరుకున్నా వాడికి రెట్టింపు వెళ్ళిపోద్ది అంతే.
ఎందుకంటే వాడికి వచ్చిన వరాన్ని నేను మార్చను కదా. ఆడిన మాట తప్పడు భగవంతుడు, సత్యము భగవంతుడు, ధర్మము భగవంతుడు. సరే, వీడు ఆలోచించాడు, ఓ పని చేయి దేవుడా, నాకు ఇంతకంటే ఏమీ ఇంకా దొరకట్లేదు, వాడు నాకంటే ఘనుడుగా బతకడం కోసం నాకేమి ఇచ్చినా మీరు అంతకంటే డబల్ కావాలని అడిగాడు. ఆయన అలా ఎలా బతకనిస్తాను నేను? ఎందుకంటే వాడు చూసారు, అట్లా కుట్రపూరిత మనసు వాడిది, డబల్ కావాలంట, నాకంటే గొప్పోడుగా బతకాలంట. కాబట్టి వాడిని నేను అలా బతకనివ్వను. అందుకని మీరు ఒక పని చేయండి, నాకు ఒక కన్ను తీసేయండి, రెండో కన్ను ఉంటుంది, ఎలాగోలా బతుకుతాను. వాడికి 2 కళ్ళు పోతాయి, కర్మ అనుభవిస్తాడు అని దేవుడిని ఆయన ఇంకోసారి ఆలోచించుకోమన్నాడు. ఎందుకంటే మంచి చేయడం నా ధర్మం, కానీ కర్మఫలాలు నీయే, మంచి అయితే చెబుతాను, కాబట్టి మీరు ఆలోచించుకోమళ్ళీ అన్నాడు. ఇంకా ఆలోచించేది ఏమీ లేదు దేవుడా, నేను తీవ్రమైన ఆలోచన చేసి నిర్ణయానికి వచ్చాను అన్నాడు. దేవుడు తథాస్తు అని మాయమైపోయాడు. వీడికి ఒక కన్ను పోయింది, వాడికి 2 కళ్ళు పోయినాయి. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవడానికి తపస్సు చేశారు. ఇది 2వ కథ, ఇది కథే. కానీ ఈ కథ మన కథ ఇలాగే ఉంటుంది, అది కదా మనం చెప్పుకుంటున్న కథలన్నీ మనకు ఉపయోగపడే కథల రూపంలో చెప్పుకుంటున్నాం. మన కథలన్నీ ఇలాగే ఉంటాయి. నిజంగా దేవుడు వరాలు ఇస్తే ఎలా జరుగుద్ది? నిజంగా దేవుడు ప్రత్యక్షమై మహిమలు మాయలు అద్భుతాలు అని చెప్పి వరాలు ఇస్తే ఎలా జరుగుద్ది? వరాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. వీడికి ఒక్క కన్ను పోయింది, వాడికి 2 కళ్ళు పోయినాయి. 2 కళ్ళు పోవడంగానే వాడు కంగారు పడిపోయాడు. ఏం జరిగింది నాకేం కనపడతలేదని అరుస్తున్నాడు. ఎదురుకి చెట్టు కింద స్నేహితుడు అని వాడికి ఒక్క కన్ను కనపడుతుంది. ఏమీ జరగలేదురా, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీకు కూడా ప్రత్యక్షమయ్యాడంట కదా ఇంతకు ముందు, నువ్వేం వరం కోరేవో అడిగాను, నేను కోరుకునే వరం కంటే రెట్టింపు కావాలని అడిగావంట కదా, నీకు కావాల్సింది ఏదో నువ్వు కోరుకు సావచ్చు కదరా, నేను కోరుకునే దానికంటే రెట్టింపు ఎందుకురా నీకు? అందుకని నాకు ఒక్క కన్ను పోవాలనుకున్నాను, నీకు 2 కళ్ళు పోయినాయి, దరిద్రం వదిలింది అన్నాడు. నిజంగా భగవంతుడు మహిమలు మాయలు అద్భుతాలు చేసి గురువులకి మహాత్ములకి లేదా ఆ మార్గంలో సాగే మత ప్రచారకులకి దర్శనాలు ఇచ్చి వాళ్ళకి శక్తులు ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటే ఈ తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు రక్షరేకులు యంత్రమంత్ర తంత్ర విధానాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటే ఇలాగే చేసుకుంటారు మనుషులు ఒకరికొకళ్ళు. అందుకే క్షుద్ర పూజలు చేతబళ్ళు ఎన్ని పేర్లు వచ్చినాయి, కానీ అవేమి ఉండవు, నమ్మకండి, భయపడకండి, అసలు లేవయి. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మానవ సమూహం చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రయత్నాలే. ఇక్కడ ఎవడి శాపము ఎవడికి ఫలించదు, ఒట్టి మాటే ఫలించదు. నువ్వు నాశనం అయిపోవాలంటే ఈడు ఊరికని కోరికతో అనుకుంటున్నాడు, మాటే ఫలించినప్పుడు ఆడు ఎన్ని చేసినా ఫలించు. ఎన్ని రకాల క్షుద్రత్వాలు క్షుద్ర పూజలు చేసినా వాటికి ఎన్ని పేర్లు పెట్టినా, ఇప్పుడు చేతబళ్ళు అనే పేర్లు అయ్యాగా, ఎన్ని రకాల వశీకరణాలని చెప్పినా నమ్మబాకండి, ఊరికనే మిమ్మల్ని మోసం చేయడానికి బోల్డ్ చెబుతూ ఉంటారు. మీకు మేలు జరగదు, హాని జరగదు. దేవుడితో మీకు మేలు జరగదు, దేవుడితో మీకు హాని జరగదు. ఎందుకనంటే దేవుడు చేయవలసింది ఆల్రెడీ చేసేసాడు. అద్భుతమైన ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు చేయవలసింది అంతా చేసేసాడు, చెప్పాడు. అదే నేనేమి ఇవ్వగలను అదంతా ప్రకృతిలో ఉంది, ఆల్రెడీ నీ శరీరంలో ఉంది, నీ బుద్ధిలో ఉంది, మొత్తం నీ నిండా నువ్వని నేను అని భావించుకున్నంతా దేవుడు చేసిందే. ఈ శరీరం అంతా మొత్తం ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుడు చేసినవే, అన్నిటికీ అవసరమైనవన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా నేను కొత్తగా ఏం చేయగలను మ్యాక్సిమం చేసేసాను అన్నాడు దేవుడు. సృష్టి అంతా అదే మ్యాక్సిమం, ఇంకా అంతకంటే చేయటానికి దేవుడి దగ్గర ఏం లేదు. అందుకే మీరు గమనించి చూడండి, మొత్తం ప్రపంచంలో మహిమలు మాయలు అద్భుతాలు మంత్రతంత్ర యంత్రాలని ప్రచారాలు చేసుకునే వీళ్ళందరూ కూడా ప్రజల దగ్గర డబ్బు తీసుకోకుండా ఉన్నోళ్ళు ఎవరు చెప్పండి? మీ డబ్బు మాకు అక్కర్లేదు, మీ సేవలు మాకు అక్కర్లేదు అని ప్రజల్ని వాడుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరు? వీళ్ళందరికీ ప్రజలు డబ్బు కావాలి, ప్రజల్ని వాడుకుంటూ ఉంటారు. కాకపోతే అక్కడ ఒక చిన్న నటన ఉంటుంది, అద్భుతమైన నటన ఉంటుంది, దేవుడి పేరు మీద సాగుతూ ఉంటుంది. మళ్ళీ ఇలా చెప్పేవాళ్ళు అందరూ కూడా ఎవరైనా సరే, నాతో సహా ఎవరైనా సరే
శారీరక స్థితిగతులను మార్చుకోగలరు ఎవరన్నా? దేవుడు మీ చేతిలోనే ఉన్నాడుగా. ప్రకృతి ధర్మాలకు భిన్నంగా జీవించగలరా మీరు? అంటే మీ శరీర ఎదుగుదలను ఎవరైనా ఆపేసుకోగలరా? వృద్ధాప్యం రాకుండా చూసుకోగలరా? జుట్టు తెల్లబడకుండా చూసుకోగలరా? కళ్ళు మసకపడకుండా చూసుకోగలరా? చెవి వెనికిడి తగ్గిపోకుండా చూసుకోగలరా? మీ చర్మం ముడతలు పడకుండా ఆపుకోగలరా? మీ కండలు కరిగిపోకుండా ఆపుకోగలరా? మీ వయసు పెరిగిపోకుండా ఆపుకోగలరా? ఎవరైనా ఒక్కళ్ళైనా ఇంతవరకు భూమి పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు, భూమి మీద మానవ జాతి వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఒక్కళ్ళైనా బతుకున్నారా? మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నామని అన్నోళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారా? అంటే ఏమండి, మేము యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాల్లో, పుస్తకాల్లో చదివామండి 400 ఏళ్ళంట, 1000 ఏళ్ళంట, 120 ఏళ్ళంట, 150 ఏళ్ళంట. అంటే దానికే ఉంది. నాకు కూడా చెబుతాను ఒక 1000 ఏళ్ళని. మీరు నన్ను చూసారండి? 1000 ఏళ్ళ నుంచి నేను ఉన్నానని నేను చెప్పచ్చు. దానికే ఉంది, ఆధారత ఏముంది? మీరు చెప్పచ్చు. మీరు ఎవరైనా చెప్పచ్చు, నేను 400 ఏళ్ళ నుంచి ఉన్నాను, 500 ఏళ్ళ నుంచి ఉన్నాను. నోటి మాటే కదా. లేదా ఇప్పుడు నువ్వు 400 ఏళ్ళ నుంచి 500 ఏళ్ళ నుంచి ఉన్నాను అని ఇప్పుడు నీ చెబితే నమ్మకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రుల సాక్ష్యాలు ఉంటాయి, బంధువుల సాక్ష్యాలు ఉంటాయి, ఫలానప్పుడు పుట్టాడని. మీరు పని చేయండి, తెలియగలవాళ్ళు, ఇంకా బాగా తెలియగలవాళ్ళు అయితే భవిష్యత్తు చెప్పండి. నేను 500 ఏళ్ళు ఉంటాను, 1000 ఏళ్ళు ఉంటాను. ఎందుకని భవిష్యత్తులోకి ఎవడ వెళ్ళలేడుగా. అప్పుడు ఎవడ అడుగుతాడు? మనం ఒకవేళ చచ్చిపోయాం అనుకో, వాళ్ళే కథలు వెళ్ళుకుంటారు మళ్ళీ. లేదా ఆయన 500 ఏళ్ళు ఉండేవాడాను అంటే మనకు శిష్య సమూహం, శిష్య వర్గాలు తయారవుతాయి కదా, భక్త వర్గాలు. వాళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడిపోతారు. ఈ డబ్బులకి, కీర్తి ప్రతిష్టలకి, విధానాలకి, పద్ధతులకి, లాభాలకి, ఈ తిరుగుళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. దాన్ని వదిలిపెట్టరు వాళ్ళు, దాన్ని వదిలిపెట్టరు. అందుకని వాళ్లే చెబుతారు, మా దేవుడు ఉండగలడు, 400 ఏళ్ళు ఉందాం అనుకున్నాడు, కానీ ఈ మనుషుల దుర్మార్గపు చర్యలు భరించలేక ఈ పాప భారం, ఇంకా ఇది పాపాత్ములు వీళ్ళు అని చెప్పి ఆయన శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని అలాంటి కథలు ఆళ్లే బోళ్ళు అల్లేస్తారు, కాకమ్మ కథలు. అయ్యే మనం చదువుకుంటున్నాం. ఎందుకు ఇదంతా? మంచిగా బతకడం అని ఒక్క చిన్న పని చేయలేమా? మనలోని ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, చెడులు పోగొట్టుకోలేమా? ఎప్పుడూ మనకే ఎక్కువ కావాలా? ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి చాలు. మీతో మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఎందుకు మంచిగా బతకలేవు? ఎందుకు చెడును వదిలిపెట్టలేవు? ఎందుకు ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు? ఎందుకు ఎప్పుడూ ఎక్కువే కావాలని కోరుకుంటావు? అందరూ మనుషులేగా బతకాలి కదా అందరూ. ఎందుకు ఎప్పుడు ఎవరో ఒకరితో పోల్చుకుంటావు? ఎందుకు ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని తలుచుకొని భయపడతావు, బాధపడతావు, దుఃఖపడతావు, భవిష్యత్తులోకి పరిగెత్తుతావు? ఎందుకు ఎప్పుడు కోరికలైనా? విశ్రాంతిగా కాసేపు ఉండలేవా? తిన్నావుగా, కాసేపు విశ్రాంతిగా ఉండొచ్చుగా. పడుకున్నావుగా, లేచావుగా, కాసేపు విశ్రాంతిగా ఉండొచ్చుగా. ఏదో ఒకటి చేసుకుంటున్నావుగా, కూలి పని చేసిన డబ్బులు వస్తాయి కదా. ఇక్కడ మార్గం ఉందిగా. ఏమీ లేకపోతే భిక్షాటంతో బతుకు, అది కూడా నిజాయితీ అయింది, ధర్మం అయింది. మోసం కంటే భిక్షాటన గొప్పదే. అనేక మంది మహాత్ములు భిక్షాటంతో ఎందుకు బతికి చూపించారు ఇక్కడ అంటే, మోసం కంటే, అన్యాయం కంటే, తప్పు కంటే, అధర్మం కంటే భిక్షాటన గొప్పది. సత్యము అది. అడిగి తీసుకుంటున్నావు. అయ్యా నేనేం చేయట్లేదు, నాకు ఆకలేస్తుంది, ఇంత భిక్ష పెట్టండి అని. అయ్యా నాకు ఇంత వస్త్రం ఇవ్వండి అని. అందులో తప్పు లేదు, ఎందుకంటే సత్యం, సత్య మార్గం. మహాత్ములందరూ అసత్యం కంటే సత్యం బెటర్ కదా అని భిక్షాటన చేసుకున్నారు. ఎప్పుడో సత్యంలో భిక్షాటన బెటర్ మోసం కంటే. మోసాలు చేసేసి గొప్పగా బతుకుదాం అనుకున్నది ఎప్పటికైనా అది కుదరదు. ఎన్ని తెలివిలు వాళ్ళైనా మనకి వెనకటి నుంచి ఎందుకు ఇన్ని చరిత్రలు, ఇన్ని రకాలైనటువంటి ఉపమానాలతో అనేక పురాణాలు, ఇతిహాసాలు, ఆ గ్రంథాలు, కథలు, జ్ఞాన గ్రంథాలు ఇన్ని ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నారంటే, నువ్వు ఎంత తెలివి వాడినా తప్పించుకోలేవు నాయనా, మరణం తప్పదు, మరణిస్తాము. నువ్వు ఎంత తెలివి వాడినా చెడు కర్మ ఫలాలను తప్పించుకోలేవు, కుదరదు. ఎందుకంటే మొత్తం సృష్టి అంతా ఒక పద్ధతిలో, అది క్రమశిక్షణగా ధర్మము, మంచి, నీతి, నిజాయితీ, న్యాయము, సత్యము అనేటువంటి సద్గుణాలతో సాగుతుంది. రూల్స్ మారవు. అసలు ఎలా మారుతాయి రూల్స్? మార్చలేవు. సృష్టి నియమాలు, సృష్టి పద్ధతులు, సృష్టి విధానాలు తెలుసుకో, అంతే. తెలుసుకోగలవు, మార్చలేవు. వాటితో విడిపో. ఏముంది అందులో కష్టం? ఆలోచించండి.
ఒకసారి మీకు మీరు ప్రశ్న వేసుకోండి, నేను అసలు చెడుని ఎందుకు వదలలేను, ఎందుకు ఎక్కువ ఆలోచిస్తాను, ఎందుకు ఎక్కువ బాధపడతాను, ఎందుకు ఎక్కువ దుఃఖపడతాను, ఎందుకు ఎక్కువ కంగారు పడతాను, ఎందుకు ఎప్పుడు ఎక్కువ నాకు లాభాలే కావాలనుకుంటాను, ఎందుకు అసలు నాకు ఇబ్బంది వద్దు అనుకుంటాను, కష్టం వద్దు అనుకుంటాను, ఎవరు నాకు చిన్న మాట ఎదురు చెప్పినా ఎందుకు భరించలేకపోతాను. మనుషులందరూ ఏదో ఒకటి వాళ్ళ అభిప్రాయాలు చెబుతారు కదా, ఎందుకు నేను ఇలాగే ఉంటాను అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నించుకోవటమే ఆధ్యాత్మికత. నిన్ను ప్రశ్నించుకో, నిన్ను తెలుసుకోండి. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, ఒక సహజమైన విషయం ఎందుకు మాట్లాడుతూ ఉంటానంటే ఆ సహజత్వమే మనకు కావాల్సింది. అసహజత్వాన్ని ఏం చేసుకుంటావు? అది లేదు. మహిమలు, మాయలు, కల్పనలు ఇవన్నీ లేవు. మనోలోకపు సృష్టి ఎవరో సృష్టి చేసేస్తున్నారంతే. దాన్ని ఆశ ఉన్నోళ్ళు, అత్యాశ ఉన్నోళ్ళు, దురాశ ఉన్నోళ్ళు నమ్ముతున్నారంతే. ఆశ ఉన్నవాడు మోసపోతాడు. ఇది సృష్టి నియమం అంతే. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశ ఉన్నవాడు మోసపోతాడు. ధర్మంగా బతుకు, హాయిగా బతుకు, సుఖంగా బతుకు, సంతోషంగా బతుకు. కానీ ఆశ, అత్యాశ, దురాశ, అధర్మంతో ప్రయత్నించి ప్రయాణించావనుకో నువ్వే నష్టపోతావు, నువ్వే కష్టపోతావు. కర్మఫలాలు మారవు. ఆశ ఉన్నవాడే మోసపోతాడు. ఎవరైనా ఇంత విశాల విశ్వంలో మేము దేవుళ్ళకు సంబంధించిన వాళ్ళము, దైవ దూతలమని దైవ ప్రచారాలు చేసుకుంటూ తిరిగిన వాళ్ళ శరీరాలు మీరు గమనించారా? గమనించండి, సత్యం మీకే అర్థమైపోద్ది. వాళ్ళు ఊరికిన మేకప్ వేసుకొస్తున్నారు, ఏం లేదు. వాళ్ళు మనలాగా శిథిలమైపోతున్నారు. ప్రకృతి నియమాలు మారవు ఎవరికే. ఒక్కరు కూడా ఇంతవరకు భూమి మీద బతుకున్న వాళ్ళు లేరు, ఉండటం కుదరదు. ఈ సత్యాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అసలు మంచిగా బతకడం కష్టమేంటి? ఎందుకు ఎవరిదో మనం ఎందుకు ఊహించాలి? ఎవరితో మనం ఎందుకు పోల్చుకోవాలి? అలా నా మనసును నేను ఎందుకు అదుపులో పెట్టుకోలేను? ఎవరితో పోల్చుకోకుండా నాకున్న దాంట్లో నేను సంతృప్తిగా ఎందుకు ఉండలేను? నా ప్రయత్నంతో ఏదో ఒకటి చేసుకు ఎందుకు బతకలేను? నాకు అవమానం ఏంటి? ఈ అహంకారం ఏంటి? ఈ సిగ్గు ఏంటి? ఎవరిని చూసి అవమానం? ఎవరెవరిని అవమానపరుస్తారు? ఇక్కడ ఎవరెవరిని అవమానపరచలేరు. అవమానాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు అంతే. బాధను నువ్వు స్వీకరిస్తున్నావు, నువ్వు భావించుకుంటున్నావు. చెడ్డవాళ్ళు రకరకాల చెడ్డ పనులు చేస్తారు, నువ్వు మాత్రం మంచిగానే ఉండు. పిచ్చోళ్ళు ఎన్నో మాట్లాడుకుంటారు. ఇక్కడ ఎన్నో సామెతలు ఉన్నాయి. ఏనుగెళ్తుంటే కుక్కల బోళ్ళు మరుగుతాయి. ఏనుగు అసలు ఆ డెంక కూడా చూడదు. నువ్వు ఏనుగులో బ్రతుకు. సింహం ఒకసారి వేటాడి తిన్నాక మళ్ళీ అది వేటకెళ్దు. కడుపు నిండి పోయినాక అక్కడ పారేసి వదిలేసిపోద్ది. సింహం వేటాడి తినేసిన మిగిలిపోయిన వాటిని నక్కలో, కుక్కలో పీక్కు తింటా ఉంటాయి, చిన్న చిన్న జంతువులని. మళ్ళీ అది వేటకెళ్దు. ఆకలి అయ్యే వరకు దోసేసుకుందాం అని అనిపించదు. సింహంలో బ్రతుకు. నీకు అవసరమైనంత సంపాదించుకో, అవసరమైనప్పుడు చక్కగా కష్టపడు. కానీ బతికేటప్పుడు సింహంలో బతుకు, పోల్చుకు బతకబాక. నిరంతరం దేవుడు రాముడు అని ఏడుస్తూ కూర్చోబాక. ఒకవేళ దేవుణ్ణి ప్రార్థిస్తే, దేవుణ్ణి పూజిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, మతాన్ని అనుసరిస్తే, గురువుని అనుసరించు. తప్పకుండా మాతాజీలను అనుసరించు. సాధనా పద్ధతులు అవలంబించు. అన్ని చేసుకో. ఎందుకో తెలుసా? నువ్వు మంచిగా ఉండటానికి. జస్ట్ నువ్వు మంచిగా ఉండటానికి అంతే. అంటే ఎందుకు మంచిగా ఉండలేకపోతున్నావు చెప్పు? నువ్వు జంతువు కాదు కదా, నువ్వు ఒక సింహం కాదు కదా పక్కదాన్ని పీక్కు తినడానికి. సింహానికి అది తప్పు కాదు, ఎందుకంటే దాని జీవితం అది. సింహం గడ్డి తినేలా సృష్టి చేయలేదు. ఖచ్చితంగా అది ఇంకో దాన్ని పీక్కు తినాల్సిందే. కాబట్టి అది సింహం విషయంలో అడవి నియమాలలో, జంతు నియమాలలో అది ధర్మం అధర్మం ప్రశ్న కాదు. అక్కడ జంతు నియమాలలో అది కరెక్ట్ అంతే. నువ్వు అటువైపు వెళ్ళక, నువ్వు జంతువు కాదు కదా, నువ్వు మనిషివి కదా. అది అప్పుడు నీకు నువ్వే ప్రశ్న వేసుకోవాలి. నీకు ఎవరు చెబుతారు అసలు? నేను ఎందుకు మంచిగా ఉండలేను అని ప్రశ్న వేసుకొని, నేను బాధపడకుండా ఎందుకు ఉండలేను, ఇతరులతో పోల్చుకోకుండా ఎందుకు ఉండలేను, ఇతరుల గురించి గుసగుసలు చెప్పుకోకుండా ఎందుకు ఉండలేను, ఇతరుల గురించి ఆలోచించకుండా ఎందుకు ఉండలేను, నా గురించి మాత్రమే ఆలోచించుకొని నాకున్న దాంతో నా బాధ్యతలు నిర్వర్తించుకుంటూ నేను హాయిగా, సుఖంగా, సంతోషంగా ఎందుకు ఉండలేను? నువ్వే ప్రశ్న వేసుకో. నువ్వు చేయవలసిన సాధన అలా ఉండటానికి సాయంగా కావాలంటే భగవద్ గ్రంథాలు చదువుకో, భగవంతుని తెచ్చుకో, దేవుని తెచ్చుకో, దేవతను తెచ్చుకో, గురువుని తెచ్చుకో, గ్రంథాలు తెచ్చుకో. ఎలా ఉండటానికి? నువ్వు నీలా ఉండటానికి.
నువ్వు ఇంకొకరితో పోల్చుకోకుండా ఉంటాను. అసలు పోల్చుకోనప్పుడు దుఃఖమే లేదు. వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారని రెండవ వాడితో అనుకోనప్పుడు దుఃఖమే లేదు. మరి అదేమండి అందరూ చేస్తున్నారు కదా అనుకోకుండా ఎలా ఉంటాను అని అనొచ్చు నువ్వు. విశాల ప్రపంచంలో ఎవరి అహంకారంతో వాళ్ళు, ఎవరిలో ఉన్న చెడుతో వాళ్ళు, ఎవరి యొక్క బుద్ధులతో వాళ్ళు, ఎవరి యొక్క గుణాలతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకో. నువ్వు నేను కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. కాబట్టి వాటికి విలువ ఇవ్వకో. వాళ్ళు మంచిగా ఉంటే తిరిగి మంచినిచ్చేయి, వాళ్ళు చెడ్డగా ఉంటే వీలైనంత దూరంగా ఉండు. అప్పుడు ఏమంటే వాళ్ళు కుటుంబ సభ్యులైతే ఏం చేయాలి అంటావు? మౌనంగా ఉంటూ నేర్చుకో. ఎందుకంటే నువ్వు గుణమార్పు చేయలేవు. వాళ్ళు నీ సొంత కుటుంబ సభ్యులే అయి ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని మార్చేది మన చేతిలో సృష్టి పెట్టలేదు. ఎవరికి వాళ్ళు మాత్రమే మారగలరు. అది కూడా తపస్సు చేయాలి. తపస్సు అందుకు. తపస్సు దేవుడి కోసం కాదు, నువ్వు మారటం కోసం, నీలో మార్పు కోసం. ఎందుకంటే దుఃఖం నీ అంతరంగ భావం. చాలా చాలా చిన్న విషయం అది, చాలా పెద్ద గొప్ప విషయం అసలు కాదది. నువ్వు రోజు కాసేపు మౌనంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో. కాసేపు మాట్లాడకుండా ఉండటం అలవాటు చేసుకో. కాసేపు నిశ్శబ్దంగా అలా స్థిరంగా ఏ పని చేయకుండా కూర్చోవటం అలవాటు చేసుకో. ఓ 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండటం అలవాటు చేసుకో. మనసును ఆపటం వస్తుంది. ప్రతిదానికి స్పందించేయకు. ప్రతి విషయానికి, అనవసర విషయానికి స్పందించేయకు. ఊరోళ్ళ విషయాలన్నీ తెలుసుకోకు. విషయాసక్తి పెంచుకోకు. ఇది ఒక అనంతమైన సృష్టి. ఎంత చూసినా అందులో బొక్కలే కనపడతాయి మనకి. ప్రతి మనిషిలో, ప్రతి విషయంలో తప్పులే కనపడతాయి. కారణం ఏంటంటే మనం మానవ జాతి మధ్యలో బతుకుతున్నాం. మనం కూడా మానవులమే. మానవులందరూ మానవుల మధ్యలోనే బతకాలి. అందరికీ నేను అనే అహంకారం పనిచేస్తూనే ఉంది, నేననే భావన పనిచేస్తూనే ఉంది. అందరూ దాంట్లోంచి బయటకు వస్తారు. అందరూ స్వార్థంలోంచి బయటకు వస్తారు. ఈ విషయం తెలిసినప్పుడు, అందరూ ఇలాగే ఉంటున్నప్పుడు, అందరూ ఇలాగే బయటకు వస్తారని తెలిసినప్పుడు వాళ్ళు నిస్వార్థంగా ఎందుకు రాలేదు, వాళ్ళు నాతో మంచిగా ఎందుకు ఉండలేదు, వాళ్ళు నాతో చెడ్డగా ఎందుకు ఉన్నారని ఎందుకు పీక్కుంటున్నావు? అసలు పీక్కోకు. అది వాళ్ళ గుణం, అది వాళ్ళ స్వభావం. నువ్వు నీ స్వభావాన్ని మలుచుకో. నీకు అవకాశం ఉంది. నిన్ను చెక్కుకోగలిగిన శిల్పికి నువ్వే. నీకు ఆ సామర్థ్యం కూడా ఉంది. చాలా చిన్న విషయం. అసలు నేను ఎందుకు దుఃఖపడాలి, నేను ఎందుకు బాధపడాలి? నేను బాధపడను, నేను దుఃఖపడను, నేను ఎవరితో పోల్చుకోను. ఎవరు నన్ను ఏమన్నా నేను అవమానాలు స్వీకరిస్తేనే నేను స్వీకరించను. వాళ్ళ బుద్ధులు అంతేవి. వాళ్ళ బుద్ధుల గురించి నాకెందుకు? నేను స్వీకరించను. నేను ఎవరిని అవమానపరచను, నేను అవమానాన్ని స్వీకరించను. నేను ఎవరిని బాధ పెట్టను, నేను బాధని స్వీకరించను. నేను ఎవరితో పోల్చుకోను. పోల్చుకున్నప్పుడు అసలు బాధ లేదు. నా కుటుంబ సభ్యులైనా సరే నాకు వ్యతిరేకంగా చెప్పారు, అనుకూలంగా లేరు. ఖచ్చితంగా మనుషులు వేరువేరు కాబట్టి వ్యతిరేకత ఉంటుంది. దాన్ని నేను సీరియస్గా తీసుకునేది సృష్టి సహజమైన విషయం. దాని సృష్టి నియమాలు ఇవి. విరుద్ధత, వైరుధ్యము సృష్టి నియమాలకు భిన్నంగా అలా జరుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులైనా ఇంకోటి ఏదో చెబుతారు, నాకు వాళ్ళు అనుకూలంగా ఉండాలని కోరుకోను. అసలు నా చుట్టూ ఉన్న మనుషులు నాకు అనుకూలంగా ఉండాలని కోరుకోవటాన్ని మించిన దౌర్భాగ్యం ఉందో ఒకసారి చూడండి. ఒకసారి మీ మనసుని మీరు చూసుకోండి, నా మనసుని నేను చూసుకుంటా. నాకు అనిపించిందే మీకు చెబుతున్నా. ఒక్కళ్ళు కూడా నాకు అనుకూలంగా ఉండక్కర్లా, ఉండకూడదు. ఏ ఒక్కరూ నాకు అనుకూలంగా లేకపోయినా నేను సంతోషంగా శాంతిగా ఉండడం నేర్చుకోవాలి. అది నేను చేయవలసిన తపస్సు, అది నేను చేయవలసిన సాధన, అది నేను చేయవలసిన ధ్యానం. అక్కడ పెట్టాలి నా ధ్యాసనే. నా మీద నేను పెట్టుకోవాలి. ఎవ్వరు నాతో లేకపోయినా, ఏ ఒక్కరో నాకు అనుకూలంగా లేకపోయినా, ఏ ఒక్కరూ నాకు సహకరించకపోయినా, ఎంతమంది నన్ను అవమానించినా వ్యతిరేకించినా నేనే స్వీకరించను. నేను హ్యాపీగా ఉంటాను. నన్ను నేను సంతోషంగా ఉంచుకుంటాను. నేను ఎవరికి చెడు చేయను. ఎందుకంటే ఇది సత్యం కనుక. మీరు గమనించి చూడండి. భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడ మనుషులు కలుస్తారు. మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు గమనించుకొని మిగిలిన విషయాలన్నీ ఒక్కసారి గమనించుకొని చెప్పుకుందాం. మీరు మీ భార్యతో ఎంతసేపు ఉంటారు? ఎంతసేపు గడుపుతారు 24 గంటల్లో? ఎంతకాలం మీ భార్యతో మీరు పక్కనే ఉండి గడుపుతారు? ఒకసారి టైం చూసుకోండి. తల్లిదండ్రులతో ఎంతసేపు గడుపుతారు? అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతో ఎంతసేపు గడుపుతారు? స్నేహితులతో ఎంతసేపు గడుపుతారు? వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మీ సాటి వాళ్ళతో ఎంతసేపు గడుపుతారు?
ఎక్కడైనా ఏ విషయంతో అయినా ఎంతసేపు గడుపుతారు మీరు ఒకసారి చూడండి. ఈవెన్ మనుషులే కాదు, మీకున్న అలవాట్లు కూడా కావచ్చు. టీ తాగుతారు, దాంతో ఎంతసేపు గడుపుతారు. భోజనం చేస్తారు, దాంతో ఎంతసేపు గడుపుతారు. సినిమా చూస్తారు, దాంతో ఎంతసేపు గడుపుతారు. ఏదో ఒకటి అలా చూడండి. అసలు మీ చుట్టూ ఉన్న అన్నిటితో అందరితో ఎంతసేపు గడుపుతారు. ఎవరితో అయినా కొంతసేపే. కుటుంబాన్ని వదిలితే వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్తాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు వదిలితే అలా బజారీలు కావాల్సినవన్నీ తెచ్చుకుంటాం. అక్కడి నుంచి మళ్ళీ అవన్నీ వదిలేసి ఇంటికి వస్తాం. నిత్యం ఒకళ్ళని వదిలి ఒకవైపుకి వెళ్తూ ఉంటాం. ఇదే జీవన ప్రయాణం. దేనితోనూ పూర్తిగా మనం 24 hours ఉండం. ఎవరితోనూ మనం పూర్తిగా 24 hours ఉండం. కానీ ఇక్కడే ఒక అద్భుతం ఉంది. నీతో నువ్వు 24 hours ఉంటావు. నీతో నువ్వు ఎప్పుడూ ఉంటావు. బతికున్నంతకాలం నీతో నువ్వు ఉంటావు. మరి నీతో నువ్వు ఉండడం నీకు వచ్చిందా? నువ్వు బాధపడుతున్నావు అంటే బాధతో ఉన్నావు. నువ్వు అవమానపడుతున్నావు అంటే అవమానంతో ఉన్నావు. నువ్వు అహంకార పడుతున్నావు అంటే అహంకారంతో ఉన్నావు. నువ్వు ఈర్ష్య పడుతున్నావు అంటే ఈర్ష్యతో ఉన్నావు. నువ్వు అసూయగా దాంతో ఉన్నావు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు వాటితో ఉన్నావు. ఏది కలిగినా దాంతో ఉన్నావు. దయా జాలి కరుణ ప్రేమ పోని మంచి గుణాలు సద్గుణాలు అప్పుడు దాంతో ఉన్నావు. మరి వాటితో పెర్మనెంట్గా ఉంటావు. మళ్ళీ అవి మారిపోతుంటాయిగా. వాటితో కూడా పెర్మనెంట్గా ఉండవు. నీ గుణాలతో కూడా పెర్మనెంట్గా ఉండవు. మార్చేసిపోతూ ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడూ నీతో పెర్మనెంట్గా ఉంటావు. ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. మనుషులు వచ్చిపోతూ ఉంటారు. ఎవరితోనూ నువ్వు సంపూర్ణంగా కలిసి ఉండటం అనేది లేదు. నీతో నువ్వు సంపూర్ణంగా కలిసి ఉంటావు కదా. మరి నువ్వు నిన్నెందుకు బాధ పెట్టుకుంటున్నావు? బాధను ఎందుకు తీసుకుంటున్నావు? దాన్ని వదిలే. అవమానాన్ని ఎందుకు తీసుకుంటున్నావు? దాన్ని వదిలే. ఎలా వదలనండి అని ప్రశ్నించక అది స్వీకరిస్తున్న భావం అలవాటు చేసుకో. వదిలేయాలి 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 అలవాటు చేసుకో. మంత్ర జపం చేయి. నామజపాలు చేసినట్టు చేయి. వదిలేయాలనే జపం చేయవయ్యా బాబు. నేను అవమానం తీసుకోను, బాధను తీసుకోను, దుఃఖాన్ని తీసుకోను, ఇవి నాకు అక్కర్లేదు, వీటిని వదిలేయాలి 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 అనే జపం చేయి. నువ్వే చేయి. అదే జపం. ఏది వదలలేకపోతున్నావో దాన్ని చేయి. ఈర్ష్యను వదిలేయాలి, ఈర్ష్యను వదిలేయాలి, దేశాన్ని వదిలేయాలి, దేశాన్ని అది పోయే వరకు చేస్తూనే ఉండు. మంత్రసిద్ధి అంటే అది. మంత్రసిద్ధి అంటే నువ్వు మంత్రాలు జపించి 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 ఆ మంత్రం తాలూకా దేవుడు నీకు దర్శనం ఇవ్వటం కాదు. అదేమన్నా కళ్ళలో అందరూ కనపడతారు. ఒకవేళ దేవుడు నీకు నిజంగా దర్శనం ఇచ్చినా ఇలా వచ్చి అలా మాయమైపోతాడు. నీతో రోజు గడపడం, నీతో రోజు ఉండడం. మీ ఎక్కడైనా చరిత్రలో చూడండి. మీరు వెనక్కి వెళ్ళి మానవ జాతి వచ్చిన కాడి నుంచి దైవ సృష్టి జరిగిన అంటే దేవుడు ఉన్నాడు, దేవత ఉంది అని మతాలు ఏర్పడి దేవుళ్ళు దేవతలు అనేది వచ్చి విధానాలు వచ్చి వాటిల్లో సాధనా పద్ధతులు వచ్చిన ఏ చరిత్రలైనా చూడండి. ఏ దేవుడైనా పూర్తిగా మనిషితో ఉన్నాడా? ప్రత్యక్షమే వెళ్ళిపోయాడన్న కథలే ఉంటాయి. కుదురుతో ప్రత్యక్షం అవుతాడు, వెళ్ళిపోతాడు. ఆయన పైన ఆయన చూసుకుంటాడు. ఆయనకు బోల్డ్ పని ఉందిగా. దేవుడు ఉండుంటే ఆయన పైన ఆయనకు ఉండి ఉంటుంది. ఖాళీకి ఎందుకు ఉంటాడు? ఒకటి ఉండమంటూ జరిగితే ఉన్నదానికి ఏదో పని ఉంటుంది. తన జీవితం తను జీవించుకోవాలి. అది ఉన్నది ఏదైనా తన జీవితం తను జీవించుకోవాలి. నువ్వు ఒక ఆకృతిలో పెట్టుకుని, ఆకారంలో పెట్టుకుని, పరిమితిలో పెట్టుకుని అది ఉన్నదని భావించేది ఏదైనా దానిపైన అది చేసుకోవాలి. అలా నీలో ఎంతమంది తపస్సు చేస్తున్నారో, నీలో ఎంతమంది జపాలు చేస్తున్నారో, నీలో ఎంతమంది కీర్తనలు చేస్తున్నారు, మరి వాళ్ళందరికీ ప్రత్యక్షం అవ్వాలిగా. అందుకని ఆయన పని అది. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు, రేపు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాడు. 900 కోట్ల మంది ప్రస్తుతం ఉన్నారు. పుట్టేవాళ్ళు పుడుతున్నారు, సచ్చేవాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఆయన డ్యూటీలు ఆయన చేసుకుంటాడు. దేవుడైనా దేవత అయినా ఎవరి పనులు వాళ్ళకుంటాయి. పనులు ఏంటని అడక్కు. నీకు ప్రత్యక్షం అయితే వాళ్ళకి ప్రత్యక్షం అవ్వాలిగా. ఇంకా సరిపోద్ది ప్రత్యక్షాలతో. ఇక్కడ విషయం అది కాదు. దేవుడైనా నీతో పూర్తిగా ఉండడం. ఒకవేళ నువ్వు నిజంగా దేవుడు దేవత ఉన్నాడని నమ్మి పూజించుకున్నా ప్రత్యక్షమే మాయమైపోతాడు. మనుషుల కంటే స్పీడ్గా మాయమైపోతాడు దేవుడు. నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు. నీతో నువ్వు ఉంటావు. మరి నిన్ను నువ్వెందుకు బాధ పెట్టుకుంటున్నావు? నీకు నువ్వే ప్రశ్నించుకో. నేను ఎందుకు బాధ పెట్టుకుంటున్నాను? నన్ను నేను ఎందుకు బాధ పెట్టుకుంటున్నాను అంటే నాకు భవిష్యత్తు ఊహలు భయం కలిగిస్తున్నాయండి. భవిష్యత్తుకి వెళ్ళకో. భవిష్యత్తు నీ చేతిలో ఉందా? లేదు కదా. మరి నాకు ఆలోచన ఆగట్లేదండి. ఆగాలి 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 అని మంత్ర జపం చేయి. భవిష్యత్తులోకి వెళ్ళకూడదు, భవిష్యత్తులోకి వెళ్ళకూడదు, దీన్ని ఆపుకోవాలి, ఆలోచన ఆగాలి 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 అని మంత్ర జపం చేయి. నేను బాధపడకూడదని మంత్ర జపం చేయి. నీకు ఏది బలహీనత ఆ మంత్ర జపం చేసేయి. అదే పదం.
మననాత్ త్రాయితేతి మంత్ర. మంత్రము అంటే మహాత్ములు ఏం చెప్పారంటే పదే పదే మననం చేయడం చేత ఏది నిన్ను తరింపజేస్తుందో అది మంత్రము అని చెప్పారు. కాబట్టి నేను ఇలా ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచిస్తుంటారు కొంతమంది, భయాలకు లోనైపోతుంటారు. ఎక్కువ ఆలోచన ఉంటుంది ఏదైనా సరే, అది డబ్బు కోసమో, కోరికల కోసమో, భయమో, అతి ఆలోచన, నెగిటివ్ థింకింగ్, ఏదైనా సరే దాన్ని పట్టుకో, ఒక విషయాన్ని పట్టుకో, నీలో ఉన్న ఒక లోపాన్ని పట్టుకో, ఒక లోటుని పట్టుకో. నేను ఇలా ఎందుకు ఉంటున్నానని ప్రశ్నేసుకో. అలా ఉండకూడదు. అది ఏ లోటు అయితే కోపాన్ని పెట్టుకో. నేను అందరినీ కోపగించుకుంటూ, ద్వేషాలు పెంచుకుంటూ, విరోధాలు పెంచుకుంటూ, నా బంధాలు బాంధవ్యాలు తెగిపోతూ వాళ్ళు దుఃఖపడుతూ నేను దుఃఖపడుతున్నానే, కోపం ఆగట్లేదే. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏమీ చేయొద్దు. కోపం మంత్రాన్ని చెప్పించు. కోపం పోవాలి, కోపం వద్దు, ఎవరినేం అనకూడదు. కోపం పోవాలి, కోపం వద్దు, ఎవరినేం అనకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. కోప మంత్రం చెప్పించు. మననాత్ త్రాయితేతి మంత్ర. ఈ మంత్రం తరింపజేస్తుందని కాదు. మంత్రము అంటే మననాత్, పదే పదే మననం చేయటం చేత ఏది నిన్ను తరింపజేస్తుందో దాని పేరు మంత్రం. అంటే మంత్రంలో గొప్పతనాలు లేవు. మంత్రం అనేది విధానం, అదొక విధానం, పద్ధతి పేరు మంత్రం. డ్రైవింగ్ అంటే ఏంటి? డ్రైవింగ్ అనేది కారుని డ్రైవ్ చేయటం, మోటార్ సైకిల్ డ్రైవ్ చేయటం, లారీని డ్రైవ్ చేయటం, దాన్ని డ్రైవింగ్ అంటారు. డ్రైవింగ్ అనే దాని పేరు అది, దాన్ని నువ్వు డ్రైవ్ చేయాలి. అలాగే మంత్రం అనేది ఒక పేరు, ఆ విధానం పేరు. మననాత్ త్రాయితైతి మంత్ర. అందుకే మంత్రాలు కోకొల్లలు ఉంటాయి, ఎవరికి తోచిన వాళ్ళు తయారు చేస్తారు. కానీ అసలైన మంత్రం ఏంటో తెలుసా? నీలో ఉందని నువ్వే పోగొట్టుకోవటం. అది కాదా? మీరే ఆలోచించండి. అవునా కాదా ఆలోచించండి. మీలో బుద్ధి ఉందిగా, బుద్ధిని ఒకసారి ఉపయోగించి ఆలోచించండి. మనలో మంత్రం ఏంటి? మన మంత్రం ఏంటి? మనలో ఉన్నటువంటి చెడుని మనం పోగొట్టుకోవటం కాదా? మనలో భయాన్ని మనం పోగొట్టుకోవటం కాదా? మనలో అవమానపడే గుణాన్ని మనం పోగొట్టుకోవటం కాదా? మనలో స్థితప్రజ్ఞతను మనం పెంచుకోవటం కాదా? బలహీనతలన్నీ తీసేస్తే కదా స్థితప్రజ్ఞత నిలబడిపోద్ది. బలహీనతలు కదా మనం ఊపేస్తున్నాయి. నాకు డబ్బు సరిపోవట్లేదు, డబ్బు ఎక్కువ కావాలి. ఎక్కువ ఎందుకు కావాలి? ఏదో కావాలని కోరుకుంటున్నావు నిరంతరం. భయం నీకు. అయి లేవు, ఈ లేకపోతే ఎలా బతుకుతా, అయి లేకపోతే ఎలా బతుకుతా, రేపు జబ్బు వస్తే ఏం చేయాలి, నా పిల్లోడు ఎలా బతుకుతాడు, నా కూతురు పెళ్ళి ఎలా చేయాలి, ఏదో ఒకటి నిరంతరం ఒకటి ఆలోచన పెట్టుకు భయపడుతున్నావు నువ్వు. కాదు, అసలు నేను భయపడకూడదు. జరిగేది జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఈ ప్రపంచంలో భిక్షగాడి నుంచి అపర కుబేరుల వరకు అందరూ బతుకుతున్నారు. అందరికీ బతకడానికి అవకాశం ఉంది, ఫెసిలిటీ ఉంది, బతుకుతూనే ఉన్నారు. కాబట్టి ఈ మధ్యలో ఎక్కడ ఉంటావు నువ్వు? భిక్షగాడి నుంచి అపర కుబేరుడి వరకు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఇక్కడ బతకచ్చు. అది నువ్వు బతకలేవని చెబుతుంది, బతుకు ఇబ్బందిగా ఉందని చెబుతుంది, బతుకు భారంగా ఉందని చెబుతుంది నీ స్వీయ మనసు. దాన్ని మార్చాలంటే పెట్టుకో. కోపం అయితే కోప మంత్రం, ఈర్ష్య అయితే ఈర్ష్య మంత్రం, అసూయ అయితే అసూయ మంత్రం, అవమానం అయితే అవమాన మంత్రం. అవమానం పడకూడదు. ఆడేవడం అంటే నాకు అవమానం ఏంటి? నేను కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరు ఎలా ఉన్నా నాకేంటి? అసలు నాకు ఎలా వర్తిస్తుంది? నేను మంచిగా ఉన్నాను, నన్ను అందరూ చెడ్డగా ప్రచారం చేస్తున్నారు. అందరూ కాదు, ఎవరో కొందరు నా మీద దృష్టి పెట్టుకున్న వాళ్ళు ఉంటారుగా ప్రతివాడికి. దాన్ని నేనేం చేయను, నేనేం చేయలేను కదా. దాన్ని స్వీకరించి నేనెందుకు బాధపడుతున్నాను? నన్ను అందరూ అసలు మంచిగా అనుకోవాలని నేను ఎందుకు అనుకుంటున్నాను? అసలు ఆ గుణమే మంచిది కాదు కదా. ప్రపంచం అంతా నన్ను మంచిగా అనుకోవాలని నేను ఎందుకు కోరుకుంటున్నాను? నేను కదా మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉన్నానని నాకు తెలియాలి. నేను నాతో ఉంటాను కనుక, 24 గంటలు నేను నాతో ఉంటాను కనుక, బతికున్నన్నాళ్ళు నేను నాతో ఉంటాను కనుక నా గురించి నాకు బాగా తెలియాలి. వాళ్ళందరూ నన్ను మంచిగా అనుకోవాలని నేను ఎందుకు అనుకోవాలి? అసలు అలాంటి ప్రయత్నాలు నేను ఎందుకు చేయాలి? వాళ్ళందరూ ధ్యాస నాకెందుకు? వాళ్ళు వాళ్ళ జీవితాలు జీవించుకుంటారు, నేను నా జీవితం జీవించుకుంటాను. అప్పుడు నువ్వు చెప్పు, ధ్యాస మంత్రం చేయి. వాళ్ళందరి ధ్యాస నాకెందుకు, వాళ్ళందరి ధ్యాస నాకెందుకు, వాళ్ళందరి ధ్యాస నాకెందుకు. ఏదైతే అదే మంత్రం నీకు. మననాత్ త్రాయితే, అది పోయే వరకు చేస్తూనే ఉండు. నేను అలా ఉండకూడదని పదే పదే చెప్పుకుంటూ ఉండి ఈ శీర్షికలు అందుకే కొద్దిగానే బెటర్గా, మంచిగా, హాయిగా, ఆనందంగా, సంతోషంగా బతకడానికి. అంతే, అంతకు మించి ఏమి ఇంకా ఇందులో మీరు ఆశించబాకండి. ఏం ఉండదు. నేను కూడా ఏమి ఆశించట్లేదు. నా మనసులో ఆలోచనలు, భావాలే మీకు చెబుతున్నా. నాకు బాధ కలిగినప్పుడు నేను అనుకుంటా, ఎందుకు బాధపడుతున్నాను? వాళ్ళెవరు? నేను మంచోడినా కాదా?
ఒకవేళ నేను చెడు చేసి బాధపడుతుంటే దాన్ని స్వీకరించాల్సిందే, ఎందుకంటే నేను చెడు చేశాను కాబట్టి బాధ వచ్చింది. ఓకే, నాకు తెలుస్తుంది ఈ చెడుకి బాధ వచ్చింది కాబట్టి తప్పు లేదు. నేను నిజంగా చెడు చేశాను, అందుకని నన్ను అవమానించారు. నేను దొంగతనం చేశాను, పట్టుబడ్డాను, లేదా నేను అప్పు తీసుకొని వాడేసుకున్నాను, తిరిగి ఇవ్వట్లేదు, రోడ్డు మీద నుంచోబెట్టి నన్ను అవమానపరిచారు, ఎప్పుడు ఇస్తావు ఏంటని కేకలేశారు, మా ఇంటికి వచ్చి గొడవ చేశారు, దాన్ని అవమానంగా తీసుకున్నాను. మరి తప్పు చేశాను కదా, ఎదుటోడు డబ్బు తినేశాను కదా, వాడుకున్నాను కదా, లేదా దొంగతనం చేశాను కదా, దొరికిపోయాను కదా, శిక్ష అనుభవించు, సత్యం అది. అప్పుడు అనుభవించాలనే దాన్ని తీసుకో. తప్పుకు శిక్షను అనుభవించడం ధర్మము. తప్పులు చేయకుండా ఉండడం, తప్పు చేయకూడదని మంత్రం జపం చేయి. నేను తప్పు చేయకూడదు, నేను తప్పు చేయకూడదు, నేను తప్పు చేయకూడదు. మననాత్ త్రాయితే ఎప్పటి వరకు చేయాలండి అని అడక్కో, పోయే వరకు చేస్తూనే ఉండు. మాటే మంత్రం, మాటే కదా పనిచేసేది. ఒరే వ్యధవా అన్నాం అనుకోండి, ఎదుటోడికి బాధ కలిగించింది ఏంటి? మాటే. అయ్యా మీ అంత పుణ్యాత్ముడు లేడని ఎవరైనా పొగిడారు అనుకోండి, ఆనందం కలిగించింది ఏంటి? మాటే. మాటే మంత్రం. అందరూ ఒకళ్ళొకళ్ళు బాధ పెట్టుకునేది మాటల ద్వారానే. అవి చేతల రూపానికి వస్తాయి, మాటల తర్వాత చేతలు అవుతాయి. ఇప్పుడు ముందు మాటల రూపంలో అప్పు అడుగుతాం, తర్వాత చేతల రూపంలో ఎక్కొట్టి కనపడకుండా తిరుగుతుంటాం. అంతే సింపుల్. అని మాటలతో మొదలవుతాయి, చేతలుగా మారుతాయి. కానీ మాట మంత్రం. నువ్వు చాలా మంచోడు అంటే హాయిగా ఉంటుంది, నువ్వు చాలా చెడ్డోడు అంటే బాధగా ఉంటుంది. నువ్వు చాలా మంచిదాని అంటే హాయిగా ఉంటుంది, నువ్వు చాలా చెడ్డదాని అంటే బాధగా ఉంటుంది. ఇంతకీ ఏమీ లేదు, నేను మంచోడినా చెడ్డోడినా నాకు తెలియాలి. వాడంటే నాకు బాధ ఏంటి, వాడంటే నాకు దుఃఖం ఏంటి, ఆడంటే నాకు ఆనందం ఏంటి కాదుగా. నాతో నేను ఎప్పుడు ఉంటాను, 24 hours ఉంటాను. ఒకసారి ఆలోచించుకోండి. నేను చెబుతుందంత నా ఆవేదన, నాకు కలిగిన ఆవేదన, నాకు నేను చెప్పుకుంటుంది. ఇవన్నీ నా మంత్రాలే. ఏ విషయంలో బలహీనత ఉందో అది మంత్రం మన్నం చేసుకోవటమే కూర్చొని. నేను దీన్ని వదలలేకపోతున్నాను, ఈ డబ్బు పిచ్చి వదలలేకపోతున్నాను, ఈ డబ్బు భయాన్ని వదలలేకపోతున్నాను, ఈ లోభత్వాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను. ఎమ్మడే పెట్టుకో, డబ్బు పిచ్చిపోవాలి, లోభత్వం పోవాలి, డబ్బు పిచ్చిపోవాలి, లోభత్వం పోవాలి, డబ్బు పిచ్చిపోవాలి, లోభత్వం పోవాలి. మననాత్ త్రాయితే ఎంతవరకు? నీకు అది పోయే వరకు పోద్దే. ఎందుకంటే అనుకున్నదే లోపలికి వచ్చేది. మనం కావాలని ప్రపంచంలో తిరిగి పంచేంద్రియాల ద్వారా గ్రహించి కావాలని మన లోపలికి తెచ్చుకున్నవే మనసుగా మనలో మారి గుణాలుగా, స్వభావాలుగా, బుద్ధులుగా, మన ప్రవర్తనగా మారింది. మనం ఏరి కోరి బయట నుంచి తెచ్చుకున్నవే. ఇప్పుడు మననం చేసి దాన్ని మళ్ళీ కొత్త మనసు తయారు చేసుకుంటున్నాం. అంతే. మననాత్ త్రాయతే. మననం మనసులో జరుగుతుంది, లేదు నోటితో కూడా చెప్పుకొని ఇష్టం. మననాత్ త్రాయితే ఇది మంత్ర. పదే పదే మననం చేయటం చేత ఏది నిన్ను తరింపజేస్తుందో అది మంత్రము. తరింపజేయటం అంటే ఏంటి? ఆ గుణం ఎగిరిపోద్ది. ఇంకా ఇప్పుడు ఆ బాధ నాకు ఉండదు. అలా నాకు ఏమేమి ఉన్నాయో గమనించుకొని అలా నాలో ఉన్నాటిని పోగొట్టుకోవటం కదా జీవితం అంటే. అలా నాలో ఉన్నవి పోగొట్టుకోవటం కదా సాధన అంటే. అలా నాలో ఉన్నటువంటి నేను బాధపడే అంశాలన్నింటినీ తొలగించుకోవటం కదా దుఃఖరాహిత్య స్థితి కదా మోక్షం అంటే. ఇవన్నీ పోతే మిగిలింది మోక్షమే. దుఃఖరాహిత్య స్థితి మోక్షం. నాకు అసలు ఎప్పటికీ దుఃఖం కలగదు, అది మోక్షం. దుఃఖరాహిత్య స్థితి. ఇప్పుడు దుఃఖానికి కారణాలు ఏంటి? ఎత్తుక్కో. నన్ను అందరూ గౌరవించట్లేదు. అందరంటే ఎవరు? నీకు తెలిసిన వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు. ఎందుకు గౌరవించాలని ప్రశ్న వేసుకో. వాళ్ళు మనుషులేగా, వాళ్ళ భావం వాళ్ళదే. ఒకవేళ వాళ్ళు చెడ్డోళ్ళేమో, మేబీ మంచోళ్ళు అయినా సరే. ఎందుకు గౌరవించాలి నన్ను? అప్పుడు ఏమంటే గౌరవ మంత్రం జపించుకో. నన్ను ఎవరో గౌరవించక్కర్లేదు, నేను నన్ను స్వీకరించను, అందరూ నాలాంటి మనుషులు, ఎవరు బతుకాళ్ళు బతుకుతారో, ఎవరేమన్నా నేను పట్టించుకోను. గౌరవ మంత్రాన్ని జపించుకో. అవమానపడిపోతున్నానంటే అవమాన మంత్రాన్ని జపించుకో. నేను అవమానాన్ని తీసుకోకూడదు. రకరకాల మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవమాన మంత్రం ఏదైతే ఆ దాని పేరే మంత్రం. అదే గుణం అయితే ఇవన్నీ పోగొట్టుకున్నాం అనుకో, దుఃఖరాహిత్య స్థితి వచ్చేస్తుంది. ఆ దుఃఖరాహిత్య స్థితే మోక్షం. అందుకని కూర్చొని చక్కగా నీలో ఉన్న చెడు గుణాలన్నీ పోగొట్టుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఎంత మతమని, ఎంత దేవుడని, ఎంత గురువని, ఎంత ఏం తిరిగినా మనుషులందరిలో మీరు చెడు గుణాలు ఎందుకు పోవటం లేదు?
ఓకే, అలా పోగొట్టుకున్నా మంచిదే. మరి ఆ వైపు నుంచి వస్తావా, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కాబట్టి చెడు చేయను అంటావా, పోనీ అలా తీసుకో, ఓకే, అదేనా మంచిదే. నేను ఒక మతాన్ని, మార్గాన్ని, దేవుణ్ణి, దేవతని నమ్ముతున్నాను కాబట్టి పొరపాటును కూడా నేను చెడు చేయను, నేను మంచిగానే బతుకుతాను, సంతృప్తిగానే బతుకుతానంటావా, సూపర్, రెండు ఒకటే. ఇటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చినా ఏదైనా ఒకటే. అందుకే వచ్చినాయి అసలు మతాలు, మార్గాలు, విధానాలు. పోలిలో నిన్ను మించిన ఒక అతీత శక్తిని దేవుడిగా, దేవతగా పెట్టుకుని అన్న తప్పులు చేయకూడదు, ఆ దైవశక్తి చూస్తుంది, ఆ దేవుడు చూస్తున్నాడు, దేవత చూస్తుంది అనే భావంతో అన్న తప్పులు చేయకుండా బతుకుతామని నీ ప్రతి కథలేక వాళ్ళకి తెలుసు, వాళ్ళు మహిమ పరులని, అందుకని మహిమపరిచారు అన్న. నీకు తెలియటం కోసం, వాళ్ళకి తెలుసని నీకు తెలుసని, వాళ్ళకి తెలుసని నీకు తెలియాలని. అలా తెలిస్తే నువ్వు జాగ్రత్తగా బతుకుతావని. అలా మారుతావా, ఓకే. ఓ గురువు సాహచర్యంలో మారుతావా, మాతాజీ సాహచర్యంలో మారుతావా, ఒక గురువుని జీవిత గైడ్గా పెట్టుకుంటావా. నాకు గురువు ఉన్నాడు, నాకు మాతాజీ ఉంది, వాళ్ళు మంచి చెబుతున్నారు, ఆ మంచి విని నేను మారుతున్నాను, నేను జీవితంలో చెడు చేయను, ఓకే, వెల్ అండ్ గుడ్, వెరీ గుడ్, చాలా మంచిది. ఆవిడ పెట్టుకో. అలా ఏర్పరచబడినాయి ఆ మార్గాలు. ఏదైనా నీతో నువ్వు 24 గంటలు ఉంటావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నీతో నువ్వు 24 గంటలు ఉంటావు. గాఢ నిద్రలో కూడా నీతో నువ్వు ఉంటావు. నీ మతం ఉండకపోవచ్చు, నీ దేవుడు ఉండకపోవచ్చు, నీ గురువు ఉండకపోవచ్చు, నీ జ్ఞాన గ్రంథాలు ఉండకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు, అసలు సృష్టి మొత్తం ఉండకపోవచ్చు, కానీ నీతో నువ్వు ఉంటావు. 24 hours నీతో నువ్వు ఉంటావు. కాబట్టి నీతో నువ్వు ఉండగలుగుతున్నావా, అది ఏకాంతం. ముందు ఏకాంతాన్ని అలవాటు చేసుకో. బాధతో ఉండటం, దుఃఖంతో ఉండటం, అవమానంతో ఉండటం, ఈర్ష్యతో ఉండటం, అసూయతో ఉండటం, అహంకారంతో ఉండటం, ప్రేమతో ఉండటం, దయతో ఉండటం, జాలితో ఉండటం, కుటుంబంతో ఉండటం, స్నేహితులతో ఉండటం, సినిమాలతో ఉండటం, షికారులతో ఉండటం, దేంతో దాంతో ఉండటం కాదు, నీతో నువ్వు ఉండటం ప్రాక్టీస్ చేయి. ఎందుకని సత్యం. అసలు ముందు నీతో నువ్వు ఉండగలగాలి, నీ సహచర్యం నీకు బాగుండాలి, నీతో నువ్వు ఉంటే నీకు బోరు కొట్టకూడదు, నీతో నువ్వు ఉండటం వలన నీకు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నీతో నువ్వు ఉంటే నాకు తోచట్లేదు, కాబట్టి బోరు కొడుతుంది, ఏదో ఒకటి చేయాలని టీవీతో ఉండబాక, సెల్ ఫోన్తో ఉండబాక, విషయాసక్తితో ఉండబాక. నీతో నువ్వు ఉండటం నేర్చుకో. నీతో నువ్వు ఉండటం నేర్చుకుంటే దాన్ని మించిన స్థితప్రజ్ఞత, స్థిరత అసలు లేనే లేదు. అలాంటి ప్రపంచంతో ఉండొద్దంటలే నేను, ప్రపంచంతో చక్కగా ఉండు, కానీ నీతో నువ్వు ఉండాలిగా ముందు. అసలు ప్రపంచంతో ఉండటం, సృష్టితో ఉండటం, ప్రపంచంలో మనుషులతో ఉండటం, విషయాలతో ఉండటం అనే దానికి నువ్వు ఎంత అలవాటు పడిపోయావంటే నీతో నువ్వు ఉండలేకపోతున్నావు. నీతో నీకు ఉండటం బోరు కొట్టేస్తుంది, అసలు కుదరట్లు. ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు ఏదో ఒకటి వినాలి, ఏదో ఒకటి మంచి వచ్చాడు, ఏదో ఒకటి వినాలి, ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి. ఈవెన్ దేవుడి పేరు మీద, జ్ఞానం పేరు మీద, ఆత్మజ్ఞానం పేరు మీద, ఆధ్యాత్మిక చదువు పేరు మీద అయినా సరే అదైనా వినాలి. నాతో నేను ఉండలేను. నేను చెబుతున్నాయన్నీ నా అంతరంగ భావాలు, నా స్వీయ భావాలు. నేను ఇలాగే గుద్దుకుంటూ నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. నేను నాకు చెప్పుకునేవన్నీ మీతో చెబుతున్నాను, నేను నాలో గుద్దుకునేవన్నీ మీకు వివరిస్తున్నాను. లేకపోతే నాకెలా తెలుస్తే ఎదుటి మనిషి. కాబట్టి ఆలోచించుకోండి. మనతో మనం ఉండటం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంది, అనాదిగా జరుగుతూనే ఉంది. అనాదిగా జరిగేది కూడా ఇదే, మనతో మనం ఉండటమే. మనతో మనం ఎప్పుడు విడిపోలేము. అసలు ఎవరితోనే విడిపోవచ్చు, విడిపోతాం కూడా. మనం ప్రపంచంలో అన్నిటితో, అందరితో కాసేపు గడుపుతూ ఉంటాం అంతే. కానీ మనతో మనం ఎప్పుడు ఉంటాం. ఎవరితో గడిపినా మనతో మనం ఉంటానే ఉంటాం. కానీ మనం ఎంత మమేకమైపోతున్నాం అంటే ఇతరమైన వాటితో, మనను మనం మర్చిపోయి వాటితో కలిసిపోతున్నాం. ఎదుటి వాళ్ళతో కలిసిపోతున్నాం, ఎదుటి వాటితో కలిసిపోతున్నాం. అందుకని మనతో మనం ఉండాల్సి వచ్చినప్పుడు మనకు బోరు కొడుతుంది. ఒంటరితనం కొంతమందికి భయం, ఏకాంతం కొంతమందికి భయం, ఉండలేరు. ఎందుకంటే అంత మమేకమైపోయారు ఇతరులతో, విషయాలతో. తమను తాము కోల్పోయేంత స్థితికి మనిషి వచ్చాడు. భయం అంటే అది. ఒంటరితనం ఎవరికి ఏకాంతం భయమో, ఒంటరితనం ఎవరికి భయమో, ఒకళ్ళే ఉండటం ఎవరికి భయమో, ఒకళ్ళే నిద్రపోవటం ఎవరికి భయమో, ఎప్పుడైనా మెలకువలో అయినా నిద్రలో అయినా ఒకళ్ళే ఉండటం ఎవరికి భయమో, వాళ్ళు ఎలా తయారయ్యారు అంటే తమను తాము కోల్పోయారు. ఇతరులతో ఎంత గడిపేశారు, ఇతర విషయాల పట్ల ఎంత ఆసక్తిని పెంచుకున్నారు, ప్రపంచంతో ఎంత మమేకమైపోయారు అంటే తమను తాము కోల్పోయారు. అప్పుడే భయం అనిపిస్తుంది.
నీతో నువ్వు ఉంటూ నేర్చుకో. అది స్వార్థం కాదు, ధైర్యం. నీతో నువ్వు ఉండు, నీతో నువ్వు ఉంటూ అందరితో ఉండు, అన్నిటితో ఉండు. ఏమన్నా లేకపోయినా నీతో నువ్వు ఉండటం అలవాటు చేసుకో. ఏమండి ఇప్పుడు అలవాటు లేదండి, కుదరట్లేదండి, అసలు కుదరట్లేదండి. ఇప్పుడు ధ్యానం కుదరట్లేదని చెప్పేవాళ్ళు అందరూ వీళ్ళే. ధ్యానాలు కుదరట్లేదు, సాధనలు కుదరట్లేదు, తపస్సు కుదరట్లేదు, మనసు నిలబట్టలేదు, భగవంతుడి ముందు ఉండలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రేయర్ చేయలేకపోతున్నాను, పూజలు చేయలేకపోతున్నాను, ఆ విధానాలు పాటించలేకపోతున్నాను అని చెప్పే చాలామంది మనసు నిలబట్టలేదు అనేవాళ్ళు అందరూ ఎవరో తెలుసా? తనతో తాను ఉండటం రానివాళ్ళు. ఎంత కోల్పోయారంటే ప్రపంచానికి అతుక్కుపోతున్నారు, తమతో తాము ఉండలేకపోతున్నారు. అందుకని ఒక చోట నిలబట్టలే, పరిగెత్తేస్తుంది మనసు. ఇది వదిలేటు అది వదిలేటు పరిగెత్తేస్తుంది. ఎక్కడ కూర్చోబెడదామన్నది కూర్చోట్లే. అందుకని మీరు ఏమీ చేయక్కర్లే, జస్ట్ సింపుల్ సాధన. నాతో నేను 24 గంటలు ఉంటాను, బతికున్నంతకాలం ఉంటాను, జీవించి ఉన్నంతకాలం ఉంటాను. ఇది ప్రథమ సత్యం. దీన్ని తీసుకోండి, దీన్ని బేస్గా పెట్టుకొని అన్నిటితో ఉండండి, అందరితో ఉండండి. ఎందుకంటే అవి అవసరాలు, జీవించడానికి అవన్నీ అవసరాలు కనుక. మీతో మీరు ఉండటం వస్తే ధైర్యం వచ్చేస్తుంది. రాలేదు, ఇప్పుడు దాన్ని మంత్రంగా తీసుకోండి. నాతో నేను ఉండటం అనే మంత్రం, అంతే సింపుల్. నాతో నేను ఉండటం, నాలో నేను ఉండటం. ఏకాంతం, ఒంటరితనం మీకు బోరు కొడుతుందా? కొంతమందికి బోరు కొడుతుంది, కొంతమందికి భయం వేస్తుంది. నాకు బోరు కొడుతుంది. చిన్నప్పుడు భయం వేసేది, చిన్నప్పుడు కాదు, 20-30 ఏళ్ల వరకు భయం వేసేది. ఇప్పుడు బోరు కొడతా ఉంటుంది. అయితే మంత్రజపం ఏంటది? నాతో నేను ఉండడం నాకు బోరు కాదు అనేది మంత్రజపం. అంతే. బోరు కొట్టదు, నాతో నేనే ఉండాలి, ఇది సత్యం. నాతో నేను ఉండటం అలవాటు చేసుకోవాలి, ఇది సత్యం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా ఏదో ఒక సమయంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఏది శాశ్వతం కాదు. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతారు, ఒకళ్ళు మనుషులైనా. ఇప్పుడు భార్య ఉంది, మనకు నిద్ర పట్టకపోవచ్చు, ఆమె నిద్రపోతూ ఉంటుంది. జీవితకాలం మొత్తం మనం నిద్రపోయేదాకా మనతో కబుర్లు చెప్పి మనం బొజ్జుగించి జోగొట్టి ఆమె నిద్రపోవాలంటే ఎక్కడ అవుద్ది? భర్త అయినంతే, అన్నైనంతే, తమ్ముడైనంతే, తల్లి అయినంతే, తండ్రి అయినంతే, కొడుకు అయినంతే, ఎవరైనంతే, వస్తువులైనంతే, విషయాలైనంతే. నాతో నేను ఉండడం అనేది ఒక శాశ్వత సత్యం. కాబట్టి నాతో నేను ఉండగలగటం ముందు నేర్చుకోవాలి. ఉండలేకపోతున్నాను కనుక ఆ మంత్ర జపాన్ని తీసుకో. మననాథ త్రాయతి మంత్ర. నాతో నేను ఉండడం అనే ప్రక్రియని ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను. దీన్ని మంత్రంగా తీసుకో, కూర్చో. ఉండలేకపోద్ది, ఉండగలను, ఉండాలి, ఉండలేకపోవటం అనే అలవాటుని పోగొట్టుకోవాలి అని మంత్ర జపం చేసుకో. ఇది పోవాలి, ఇది పోవాలి, నేను నాతో నేను ఉండాలి అనే మంత్ర జపం చేసుకో. బోరు కొడుతుంది, నాకు బోరు కొట్టకూడదు, బోరు అని నేను భావించుకోకూడదు. ఎందుకు బోరు కొడుతుంది అంటే నేను టీవీలతో, సినిమాలతో, సెల్ ఫోన్లతో, మనుషులతో, విషయాసక్తితో ప్రపంచానికి ఎడిక్ట్ అయిపోయాను. ఏదో ఒక రకంగా ప్రపంచానికి, విషయాలకు ఎడిక్ట్ అయిపోయాను. అందుకని ఇప్పుడు నాతో నేను ఉంటాం, నాకు బోరు కొడుతుంది. అదేంటి, నాతో నేను ఉండటమే నాకు బోరు కొడితే నేను ఎవరితో ఉండగలను? ఆలోచించండి ఒకసారి. నాతో నేను ఉండటం కదా ముందు నాకు రావాల్సింది. అంటే మనం ప్రపంచానికి అంత ఎడిక్ట్ అయిపోతున్నాం. ఎడిక్షన్ అంటే మీరు సిగరెట్లు, తాగుడు, బయట వ్యసనాలు అనుకుంటున్నారా? కాదు, ప్రపంచమే ఎడిక్షన్ మనకి. పంచేంద్రియాల ఎడిక్షన్. నాతో నేను ఉండలేను. ముందు ఆ ఎడిక్షన్ నుంచి తప్పుకోవాలి, అది పెద్ద వ్యసనం. నీతో నువ్వు కాసేపు నిశ్చలంగా ఉండు, నిర్మలంగా ఉండు, ప్రశాంతంగా ఉంది. ఏ టీవీ పెట్టుకో, ఏ సెల్ ఫోన్ వాడుకో, ఏ మనిషి అక్కర్లేదు, కాసేపు కూర్చో. నాతో నేను ఉండాలి అనేటువంటి మననం చేసుకో, ఆ మంత్రాన్ని మననం చేసుకో. మననాత్ త్రాయతి మంత్ర. దీనికి అడ్డదారులు ఏమీ లేవు. నాతో నేను ఉండాలి, నాతో నేను ఉండగలగాలి, నాతో నేను ప్రశాంతంగా కాసేపు గడపగలగాలి, నన్ను నేను చూసుకోగలగాలి, నన్ను నేను గమనించుకోగలగాలి, నాలో చెడుని పోగొట్టుకోగలగాలి, నాలో మంచిని పెంచుకోగలగాలి. సర్వకాల సర్వావస్థల యందు జీవితంలో మంచిగా మాత్రమే ఉండాలి, చెడు చేయకూడదు, దురాశలకు పోకూడదు, అత్యాశలకు పోకూడదు, దుర్మార్గాలకు పోకూడదు, తప్పులు చేయకూడదు. ఇలా చక్కగా నీకు నువ్వు చెప్పుకో. ఇవే మంత్రాలు, ఇవే మననం చేసుకో. అందులో ఒక్కొక్కటి తీసుకో. నీకు భయం వచ్చినప్పుడు ధైర్యాన్ని మననం చేసుకో. భయం ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎందుకు భయం? భయం కారణాన్ని వెతుకు. అలానా విషయానికి భయపడుతున్నాను, నా కొడుకు ఏమైపోతాడు, నా కూతురు ఏమైపోద్ది, ఆదుర్తగా ఉంది.
ఆదుర్ద నాకు ఉండకూడదు, సృష్టిలో ఏది జరగాలి అదే జరుగుతుంది అనిపిస్తుంది. ప్రేమానుబంధాలు ఉండటం వల్ల అలా అనిపిస్తుంది. కానీ ప్రపంచంలో అందరికీ సిద్ధాంతాలు, సృష్టి నియమాలు, సృష్టి పద్ధతులు, సృష్టి విధానాలు ఒకటే. కాబట్టి నేను చేయవలసిన కర్తవ్యములు చేయాలి. ఇప్పుడు నా కొడుకో కూతురుకో ఇంట్లో ఎవరికైనా సరే నా బాధ్యతలు చేయాలి. ఊరికనే కంగారు పడకూడదు, అదిరిపోకూడదు, బెదిరిపోకూడదు. నీకు నువ్వే మననం చేసుకో. అదే మంత్రజపం. మంత్రజపం అదే. నీలో బలహీనత ఏంటో చూసుకో, నీలో భయం ఏంటో చూసుకో. ఆ బలహీనతలు భయాలన్నింటినీ మంత్రజపాలతో తొలగించుకో. అప్పుడు దుఃఖరాహిత్య స్థితి వస్తుంది, నీకు రావాలి. అది స్థితప్రజ్ఞత. నీతో నువ్వు ఉండటం అలవాటు చేసుకో. నీతో నువ్వు ఉండటం అలవాటు చేసుకుంటే స్థితప్రజ్ఞత పెరుగుతుంది. మోక్షానికి అత్యంత దగ్గరగా వచ్చేసేవాడిని. ముందు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకో. రోజువారీ జీవితంలో అవి ఉంటే ఆనందంగా ఉంటా, ఇవి ఉంటే ఆనందంగా ఉంటా, ఏదో పొందితే ఆనందంగా ఉంటా, ఏదో దొరికితే ఆనందంగా ఉంటా, వీళ్ళందరూ నాతో మంచిగా ఉంటే ఆనందంగా ఉంటా, నాకు అన్నీ సమకూరితే ఆనందంగా ఉంటా. ఈ మంత్రజపాలు చేయకు. అది అందరూ కామన్గా కోరుకుంటుంది. అది అసలు అలా జరగదు ఎప్పటికీ సృష్టిలో. అప్పుడప్పుడు జరిగిపోతూ ఉంటుంది ప్రయత్నాల వలన, అంతే తప్ప శాశ్వతంగా మొత్తం అన్నీ నీకు అనుకూలంగా ఉండటం అనేది ఎప్పటికీ జరగదు. అది యూనివర్సల్ సత్యం. కాబట్టి దాన్ని జపం చేయకు, స్వార్థాన్ని జపం చేయకు, సత్యాన్ని జపం చేయి. ఎప్పటికీ అలా ఉండటం కుదరదు. కొన్నిసార్లు నేను అనుకున్నవి జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. సత్యాన్ని జపం చేయి. జరగనప్పుడు కూడా అంగీకరించడం నేర్చుకో. అది అలాగే ఉంటుంది. సృష్టి ఇంతే, మనుషులు ఇంతే, విధానం ఇంతే, పద్ధతి ఇంతే. సత్య మననం చేయి, ధర్మ మననం చేయి, మంచి మననం చేయి. బలహీనతలను మననం చేసి పోగొట్టుకో, భయాలను మననం చేసి పోగొట్టుకో. ఇదే ఆధ్యాత్మికత, ఇదే ఆత్మజ్ఞానం, ఇదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మదాత్మానం. నువ్వే నీ దేవుడు, నువ్వే నీ మతం, నువ్వే నీ జ్ఞాన గ్రంథం, నువ్వే నీ గురువు, నువ్వే నీ శిష్యుడు. ఇవన్నీ నువ్వు బయట నుంచి తెచ్చుకున్న నో ప్రాబ్లం. నిన్ను బలపరుచుకో అంతే. నీతో నువ్వు వంటో నేర్చుకో, నీలో చెడును పోగొట్టుకో. దీన్నే రోజు గుర్తు చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. దీనికోసమే ఆధ్యాత్మిక ప్రచురణలు అనేటువంటి దీని ద్వారా శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అలాగే ఎలాంటిదే ఆధ్యాత్మిక చదువు అని ఇంకో ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది. ఆధ్యాత్మిక చదువు ఆ ఛానల్ పేరు. అందులో కొంచెం నిడివి తక్కువగా చిన్న చిన్న వీడియోలు పెట్టడం జరుగుతుంది. ఇందులో కొంచెం నిడివి ఎక్కువగా ఉన్న వీడియోలు ఉంటాయి. ఇది డివైన్ ప్లానెట్ ఛానల్. మీరు కావాలనుకుంటే ఆ ఛానల్లో కూడా మీరు విషయాలు వినవచ్చు. ఆ ఛానల్ పేరు ఆధ్యాత్మిక చదువు. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.